Please do subscribe to Prajabheri News Channel. టార్గెట్ ఇంటర్వెన్షన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ దాదన్న గారి విఠలరావు గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. సిపిగా లక్ష్మిని కోరుతున్నాను. అలా నీ కుర్చీలు తీసుకొచ్చుకోక ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులు జ్యోతి గారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా జీవనని కోరుతున్నాను. మొయిజ్ అహ్మద్కి పుష్పగుచ్చం పాల్గొంటున్న అతిథులకు మరి సమావేశంలో పాల్గొంటున్న సోదరి మనులందరికీ కూడా స్వాగతం. స్నేహ సొసైటీ 2006 సంవత్సరం నుంచి మహిళా సెక్స్ వర్కర్లతో పనిచేస్తుంది. మరి వాళ్ళ యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశాలు కావచ్చు, గత కొన్ని సంవత్సరాలుగా మార్చి 3వ తారీఖు రోజు అంతర్జాతీయ మహిళా సెక్స్ వర్కర్ల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని చేస్తూ ఉంటాం. మరి ఈసారి మార్చి 3 ఆదివారం వచ్చింది కాబట్టి ఒకరోజు ముందుగా ఈ కార్యక్రమాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దీనికి సంబంధించిన హెచ్ఆర్జీకి సంబంధించి ఇచ్చే సర్వీసెస్ గురించి మాట్లాడవలసిందిగా మోయిజ్ని కోరుతున్నాను. సెక్రటరీ సెంటర్ మ్యామ్కి అందరికీ గుడ్ మార్నింగ్. మేము స్నేహ సొసైటీ టీఐ ప్రాజెక్ట్ మేనేజర్ని. మేము సుమారుగా 4800 మహిళా సెక్స్ వర్కర్లతో పాటు పనిచేస్తాము. దానితో పాటు స్వలింగ సంపర్కులు 1700 మందితో అండ్ ట్రాన్స్జెండర్ థర్డ్ జెండర్ వాళ్ళతో పాటు 26 మందితో పనిచేస్తాము. ఈ టీఐ ప్రాజెక్ట్ వచ్చేసి పర్టికులర్లీ మేము హెచ్ఐవిని ఎక్కడ ఏ పాకెట్స్లో ఉంది వాటిని గుర్తించి అక్కడ వెళ్ళేసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు రెగ్యులర్ మెడికల్ చెకప్ అండ్ ప్రతి 3 నెలలకు మళ్ళీ హెచ్ఐవి పరీక్ష ప్రతి 6 నెలలకు మళ్ళీ ఆర్పిఆర్ పరీక్ష సిఫిలిస్ పరీక్ష ఈ 6 నెలలకు చేయడం జరుగుతుంది. ఇప్పుడు సుమారుగా 10,000 టెస్టులు హెచ్ఐవి టెస్టులు చేయడం జరిగింది ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు. దాంతోపాటు సంపూర్ణ సురక్ష హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన కార్యక్రమం కూడా నడుస్తుంది. అంటే ఇక్కడ జనరల్ పబ్లిక్ అయినా కావచ్చు, హెచ్ఆర్జీ అయినా సరే అక్కడ మేము టెస్టులు చేసి వాళ్ళకి ఎవరిలో అయినా సరే ఇప్పుడు నాకు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మరి తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారంగా మన స్థితి మనకు తెలిసి ఉండాలి అనే ప్రోగ్రాం నడుస్తుంది. ఎవరికైనా హెచ్ఐవి ఉన్నా సరే హెచ్ఐవి స్థితి ఉందా లేదా ఉంటే కనుక దానికి ఏఆర్టీకి లింక్ చేయడము, ఏఆర్టీలో మందులు ఇప్పించడము ఈ ప్రోగ్రామ్ని మేము ఈ సెప్టెంబర్ నుండి మేము ఎవ్రీడే చేయడం జరుగుతుంది. దాంట్లో సుమారుగా 72 మంది పాజిటివ్స్ని గుర్తించడం జరిగింది. వాళ్లకు ఏఆర్టీకి కూడా లింక్ చేయడం జరిగింది. దానితో పాటుగా ప్రతి నెల 239 మందికి ఎవరైతే రేషన్ లేని వాళ్ళు ఉన్నారో హై రిస్క్ గ్రూప్ వాళ్ళు హెచ్ఆర్జీస్ మహిళా సెక్స్ వర్కర్లు అండ్ ట్రాన్స్జెండర్స్ వాళ్ళకు కూడా ప్రతి నెల బియ్యం కూడా 6 కిలోల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి ప్రోగ్రాంలో హెచ్ఆర్జీసీ ఇన్వాల్వ్ చేసి ఏవైనా గొడవలైనా సరే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లలో కూడా వాళ్ళకు అడ్వకేసీ చేసి వాళ్ళకు మేము మా స్నేహ టీఐ ద్వారా వాళ్ళని సపోర్ట్ చేయడం జరుగుతుంది. వీటన్నిటికీ సపోర్ట్ చేస్తుంది డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ కంట్రోల్ యూనిట్ కూడా. దీంతోపాటు మాకు మ్యాక్సిమం ఎక్కడైనా సరే ఏదైనా ప్రోగ్రామ్ అయినా సరే మాకు స్నేహ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిద్ధయ్య సార్ గారి సహాయం సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. దాంతోపాటు మేము స్టేట్ లెవెల్లో కూడా ఏదైనా ప్రోగ్రామ్ అయినా దానికి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మోయిస్ చెప్పినట్టుగా
కేంద్ర ప్రభుత్వం ద్వారా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే మనకి నిర్దేశాలు ఉన్నాయో నిర్దేశాల అనుగుణంగా మహిళా సెక్స్ వర్కర్లు HIV నివారణ గురించి ఈ టీఐ ప్రాజెక్టు పనిచేస్తూ ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 2006 నుంచి మేము ఈ టీఐ ప్రాజెక్ట్ని నిజామాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్నాము. ముందుగా 2006 నుంచి 2010 వరకు అవగాహన బయటికి పంపించి మాట్లాడిపించండి ఎవరికైనా అడ్రస్ కావాలి నుంచి జిల్లాలో మహిళా సెక్స్ వర్కర్ల హక్కుల కోసం, అదేవిధంగా వాళ్ళ కమ్యూనిటీని ఎంపవర్ చేయడం కోసం, సో వాళ్ళలో అక్షరాస్యత పెంచడం కోసం, అదేవిధంగా వాళ్ళని ఆర్థికంగా ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా శిక్షణలు ఇవ్వడం అనేది కొన్ని కార్యక్రమాలని చేపట్టాం. మరి మీ అందరూ తెలుసు టీసాక్స్ నిర్దేశాల ప్రకారము మనం కొన్ని ఇండికేటర్స్ మీద పనిచేయాలి. అది ముఖ్యంగా ఏంటంటే మహిళా సెక్స్ వర్కర్లో బిహేవియర్ పరమైన చేంజ్ తీసుకురావడం ఒకటి, వాళ్ళకి హెల్త్ సెకింగ్ బిహేవియర్ పెంచడం, అదేవిధంగా వాళ్ళలో ఆరోగ్య పరంగా ఎవరి 3 నెలలకి 6 నెలలకు ఒకసారి పరీక్ష చేయడం అనేది ప్రధాన ఉద్దేశంతో కార్యక్రమం పనిచేస్తుంది. కానీ మేము పరిధి దాటి కూడా వాళ్ళలో ఉన్న అక్షరాస్యతను పెంచడం కోసం, అంటే నిరక్షరాస్యతను నిర్మూలించి అక్షరాస్యతను పెంచడం కావచ్చు, సో వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించడం కావచ్చు, సో వాళ్ళతో సీబీ ఏర్పాటు చేసి వాళ్ళ కమ్యూనిటీని డెవలప్ చేయడం కావచ్చు. ఇలాంటి కొన్ని కార్యక్రమాలను మరి స్నేహ సొసైటీ ద్వారా చేపట్టి మేము నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సో మరి గత 2 సంవత్సరాల్లో మరి మనం కొంతమందికి గవర్నమెంట్లో అవుట్సోర్సింగ్లో కూడా ఉద్యోగాలు ఇప్పించగలిగినాము. కానీ అవి సస్టైన్ కాలేకపోయినాయి. ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక స్థిరత్వం లేక కావచ్చు, సో వాళ్ళు మరి పొదుపు లేక, అంటే ఒక నెల రోజులు వాళ్ళు వృత్తి మానేసి పని చేయాలి అంటే వాళ్ళకి రెగ్యులర్గా కొంత ఇన్కమ్ ఉండదు కాబట్టి, సో వాళ్ళు మరి కొంతమంది డ్రాప్ అయినట్టుగా కూడా మాకు తెలుస్తుంది. అందుకని మళ్ళీ ఏమనుకున్నామంటే ఈసారి కంపల్సరీగా CB1 స్ట్రెంథన్ చేయాలి. CB1 స్ట్రెంథన్ చేసి వాళ్ళకు వచ్చిన మెంబర్షిప్ కానివ్వండి, మేము వాళ్ళకు కొన్ని ఇన్కమ్ జనరేటివ్ యాక్టివిటీస్ ఇచ్చి మరి ఈ CBOలో కొంత అమౌంట్ ఉంటే ఎవరైనా ఇలాంటి వాళ్ళు అవుట్సోర్సింగ్లో ఉద్యోగాలకు పోయినప్పుడు వాళ్ళకి డైలీ ఎక్స్పెన్సెస్ కోసం కొంత ఎక్స్పెండిచర్ అవసరం ఉంటుంది కాబట్టి CBO ద్వారా మీట్ అవ్వాలనే ఉద్దేశంతో రీసెంట్గా మరి రోజు మరి CBO ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అందులో కొత్త బాడీని కూడా ఎన్నుకున్నారు, అంటే కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ఆ కమిటీని స్ట్రెంథన్ చేసి రాబోయే కాలంలో తప్పకుండా వాళ్ళకి ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలని మేము అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా డిసెంబర్ నెలలో MSME సహకారంతో దాదాపుగా ఒక 500 మంది మహిళా సెక్స్ వర్కర్లకి మరి నిజామాబాద్ బోధనలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా మరి ఇప్పుడు PM విశ్వకర్మ కింద వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మరి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళందరికీ లోన్లు ఇస్తానికి కూడా MSME అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ కుమార్ యాదవ్ గారు మరి వారు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సో అందులో 600 మందిలో కనీసం ఒక 30% అంటే 200 మందికి తప్పకుండా లోన్లు ఇవ్వాలని అనుకుంటున్నారు. అదేవిధంగా కొంతమంది ట్రాన్స్జెండర్స్ కూడా ఆయన రీసెంట్గా మన సాటర్డే రోజు కూడా వచ్చినప్పుడు ఆయన కలవడం జరిగింది. వాళ్ళకు కూడా PM విశ్వకర్మలో వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసినట్లయితే వాళ్ళకు ఒక శిక్షణ ఉంటుంది, 5 రోజులు శిక్షణ ఉంటుంది. శిక్షణ అయిపోయిన తర్వాత మరి ఆ శిక్షణ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని వాళ్ళందరికీ కూడా లోన్లు ఇస్తానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మేము ఒక HIV ప్రివెన్షనే కాదు, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడమే కాదు, వాళ్ళ పిల్లలని సెకండ్ జనరేషన్ వాళ్ళని ఈ వృత్తులకు రాకుండా కాపాడగలిగాం. 100% మేము అందులో విజయం సాధించినాము. మరి వాళ్ళకి ప్రత్యేకంగా బడిబాట కార్యక్రమాలు పెట్టి ఎవరైతే వీళ్ళ పిల్లలు ఉన్నారో ఈ పిల్లలందరినీ కూడా నార్మల్ స్కూల్స్లో ఎన్రోల్ చేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా మరి ఆ టైంలోనే మరి జ్యోతి మేడం CWCలో మెంబర్గా ఉండడం వల్ల మరి ఎవరైనా ఎక్కడ స్కూల్ కోరుకుంటే ఏ స్కూల్లో వాళ్ళ అడ్మిషన్ కావాలంటే కూడా CWC నుంచి వాళ్ళకి ఆ స్కూల్లో అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. సో అదే కాకుండా రాబోయే కాలంలో కూడా మరి వీళ్ళ ఎంపవర్మెంట్ కోసం తప్పకుండా మేము పనిచేస్తాం. సో ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు
ధన్యవాదాలు. గురించి మహిళా సాధికారత గురించి మాట్లాడటానికి సఖీవన్ అంటే సిబివన్ నుంచి కూడా కొంతమంది మాట్లాడండి. అంటే మీరు ఏం మాట్లాడతారు? మీరు వృత్తిలోకి రావడానికి ప్రధాన కారణాలు, మీరు ఈ వృత్తి నుంచి బయటికి రావడానికి మీరు ఎవరి ద్వారా ఏం సహకారం కోరుకుంటున్నారు? చాలామంది అనుకుంటారు కదా, ఈ వృత్తిలోంచి నాకు ఇబ్బందులు ఉన్నాయి, నేను వృత్తిలోంచి బయటికి రావాలనుకుంటున్నాను. మేము చెప్పకూడదు యాక్చువల్గా వృత్తిలోంచి బయటికి రండి అని. అది మాకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్దేశాలు ఏంటంటే వాళ్ళని రీహాబిలిటేషన్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. సో వాళ్ళ ఉన్న వృత్తిలో వాళ్ళు కంటిన్యూ చేస్తూ వాళ్ళకి హెచ్ఐవి రాకుండా చూడటం మన బాధ్యత. కాబట్టి మీరు అనుకుంటారు కొంతమంది, నేను ఈ వృత్తిలోంచి వస్తే నేనేం చేయాలి, నాకు ఈ స్కిల్ ఉంటే, లేకపోతే నాకు ఈ లోన్ ఉంటే, లేకపోతే నాకు ఈ అవకాశం ఇస్తే నేను ఈ వృత్తి మానేస్తాను అనుకునే వాళ్ళు 2-3తో మాట్లాడే అవకాశం ఉంటుంది. ముందుగా భానుప్రియ మేడంతో మాట్లాడించిన తర్వాత మిమ్మల్ని మాట్లాడమంటాం. మీరు అందరూ రెడీగా ఉండాలని కోరుతున్నాను. వేదిక ముందు ఉన్న ట్రాన్స్జెండర్స్కు, టీఐ స్టాఫ్కు, అందరికీ, ప్రెస్ మీడియాకు అందరికీ నా యొక్క నమస్కారం. నేను సఖీ వన్ స్టాప్ సెంటర్లో సెంటర్ అడ్మిన్గా వర్క్ చేస్తున్నాను. భానుప్రియ. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సఖీ సెంటర్ గురించి తెలుసు, అయినా కొంచెం చెప్తాను మళ్ళీ దాని గురించి కూడా. సఖీ సెంటర్ అనేది ఎవరైతే హింసకు కానీ కానీ గురవుతారో, బాలికలు కానీ, మహిళలు కానీ, ట్రాన్స్జెండర్స్ ఎవరికైనా ఇక్కడికి వస్తే వివిధ రకాల సేవలు ఒకే దగ్గర లభిస్తాయి. అవి ఏంటంటే న్యాయ సేవలు, వైద్య సేవలు, పోలీస్ సేవలు, కౌన్సిలింగ్, షెల్టర్ కూడా లభిస్తుంది. అంటే నార్మల్గా ఉన్న పర్సన్స్ కాకుండా కూడా ఈ ట్రాన్స్జెండర్స్ కూడా ఎవరికైనా ప్రాబ్లం వస్తే కౌన్సిలింగ్ అవసరమైన, ఎవరైనా పెళ్లి చేసుకుంటా అని నమ్మించి మోసం చేసిన అలాంటి కేసులు కూడా మన దగ్గరకు వచ్చినాయి సఖీ సెంటర్కు. వారికి కూడా మేము కౌన్సిలింగ్ ఇచ్చాము. అవసరమైతే వాళ్ళతో ఎవరైతే మోసం చేశారో వాళ్ళ మీద కూడా చీటింగ్ కేసు కూడా నమోదు చేయించాము. సో మీరు కూడా రావచ్చు, మీకు ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కూడా సఖీ సెంటర్ని అప్రోచ్ కావచ్చు. అలాగే ఇక మీకు సెక్స్ వర్కర్స్కి ఉన్న రైట్స్, మన అంటే అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ రైట్స్ డే మనకు మార్చ్ 3 జరుపుకుంటున్నాం కదా. సో మీ అందరికీ తెలుసు కూడా సెక్స్ వర్కర్ రైట్స్ కూడా. ఎందుకంటే మనకు సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం, ఆ న్యాయస్థానమే సెక్స్ వర్కర్స్కు అన్ని రకాల రైట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా నార్మల్ మనుషుల్లాగానే అని చెప్పి వాళ్ళకు కూడా ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు అన్నీ వర్తిస్తాయని మనకు సర్వోన్నత న్యాయస్థానం త్రిసభ్య కమిటీ తీర్మానం. అంటే అందులో జస్టిస్ లావు నాగేశ్వరరావు, ఏఎస్ గోపన్న, బిఆర్ గవాయి త్రిసభ్య ధర్మాసన కమిటీ సెక్స్ వర్కర్స్ కూడా అన్ని రకాల హక్కులు ఉంటాయని మన సర్వోన్నత న్యాయస్థానం 2022లో ఒక సిఫార్సు చేసింది. వాళ్ళు కూడా ఆర్టికల్ 20 ప్రకారం వాళ్ళు కూడా స్వచ్ఛందంగా జీవించే హక్కు ఉంటుందని, ఒక వ్యభిచారం చేయడం అనేది వాళ్ళకి స్వచ్ఛందంగా చేస్తే అవి నేరంగా పరిగణించరాదని కోర్టు తెలిపింది. కాకపోతే బ్రోకల్ హౌజులు నిర్వహించడం నేరమని చెప్పింది. ఏ మహిళ కానీ స్వచ్ఛందంగా వెళ్ళి తనకు ఎవరు మోసం లేకుండా చేస్తే వాళ్ళను అక్యూజర్గా చూడద్దు, వాళ్ళని విక్టిమ్గానే చూడాలని కోర్టు తెలిపింది. ఎవరైనా అంటే సెక్స్ వర్క్ చేస్తుందని వాళ్ళ దగ్గర పిల్లలంటే బలవంతంగా లాక్కోవడం అలాంటివి తప్పని కూడా మనకు కోర్టు గైడ్లైన్స్ చేసింది. అలాగే వాళ్ళకు కూడా అందరూ వాళ్ళలాగానే రేషన్ ఇవ్వాలి, ఆధార్ కార్డ్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో ఇవ్వాలని కూడా మనకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో తెలిపింది. అంటే ఉదయ్ అంటే మనకు ఆధార్ కార్డులు ఇచ్చే సంస్థ ఉదయ్ వీళ్ళ కోసం సపరేట్గా ఒక ప్రొఫార్మా తయారు చేసింది. ఆ ప్రొఫార్మా ప్రకారం వాళ్ళకు ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఆధార్ కార్డు జారీ చేయాలని తెలిపింది. అందులో వాళ్ళు సెక్స్ వర్క్ చేస్తున్నట్టు కూడా ఎక్కడ మెన్షన్ చేయరాదని గోప్యంగా ఉంచింది. అలాగే ప్రెస్ అయిన మీడియా కూడా వాళ్ళ పిక్చర్స్ పబ్లిష్ చేయరాదు, ఫోటోలు పబ్లిష్ చేయాలి, వాళ్ళని ఐడెంటిటీ గోప్యంగా ఉంచాలని కూడా మనకు ఆ గైడ్లైన్స్ లో తెలపడం జరిగింది. ఎక్కడైతే వాళ్ళ గైడ్లైన్స్ గోప్యంగా ఉంచకుండా పబ్లిష్ చేస్తే వాళ్ళను 354 IPCC కింద శిక్షార్హులను కూడా మనకు ఆ గైడ్లైన్స్ లో తెలిపింది. అలాగే పోలీసులు కూడా ఈ సెక్స్ వర్క్ చేసినప్పుడు మహిళలను అరెస్టు చేయరాదు అని, అలానే హింస అంటే మాటలతో హింసించకూడదని కూడా మనకి గైడ్లైన్స్ లో క్లియర్ గా తెలుపబడింది. వాళ్ళను వాళ్ళ మానసికంగా వాళ్ళని హింసించద్దు, వాళ్ళను చులకనగా చూడొద్దు, పోలీసులు వాళ్ళను వాళ్ళ పట్ల అతి క్రూరంగా ప్రవర్తించరాదని కూడా మనకు ఈ సర్వోన్నత న్యాయస్థానం వచ్చిన ఉత్తర్వుల్లో కూడా పేర్కొనింది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు కూడా కామన్ మ్యాన్స్ అవన్నీ కూడా అన్ని వర్తిస్తాయని మనకు ఆర్టికల్ 142 ఆధారంగా
ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మనకు సెక్స్ వర్కర్స్కు ఇవి అందించింది. సో ఇవన్నీ మీకు ఉన్నాయి కాబట్టి మీకు ఏ సమస్య కూడా ఉన్నా మనకు ట్రాన్స్జెండర్స్ కోసం సఖీ సెంటర్లో అప్పటి కలెక్టర్ నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా హెల్ప్డెస్క్ అక్కడ ప్రారంభించబడింది. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఎలాంటిది కావాలన్నా సఖీ సెంటర్లోకి వచ్చి మీరు ఒకటి మీకు ఏమైనా ఉంటే పిటిషన్ ఇస్తే మేము అది DWO గారికి ఫార్వర్డ్ చేయడం అవుతుంది. ఏ అవసరం ఉన్నా కూడా మేము హెల్ప్ చేస్తామని ఈ సందర్భంగా కూడా మేము చెప్తున్నాము. కౌన్సిలింగ్ అవసరమైన రేషన్ కార్డు ఏదన్నా కానీ సార్ చెప్పినట్టు ఏమైనా స్కిల్స్ డెవలప్మెంట్ ఉన్నా కానీ అప్పుడు ఉన్న సార్ కూడా ట్రాన్స్జెండర్స్ కోసం ప్రత్యేకంగా ఒక నిధిని కూడా సమకూర్చారు సార్. అది అందులో భాగంగా మీకు ఏమున్నా కానీ అక్కడికి వచ్చి మీరు రిటర్న్లో వస్తే మేము దాన్ని మా DWO ఫార్వర్డ్ కూడా చేస్తామని సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. అది ఈ అవకాశం వచ్చిన సుబ్బయ్య సార్ గారికి నా ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను సఖీ కేంద్రాన్ని 2017లో చేసుకోవడం జరిగింది. సో ఆ మేడం కూడా చెప్పారు అప్పుడు. సో ఈ మహిళా సెక్స్ వర్కర్లు అనేవాళ్ళు ఏదైనా హింస జరిగినప్పుడు, వాళ్ళకి ఇబ్బంది జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లో పోతే రిపోర్ట్ చేయాలంటే కష్టం. ఎందుకంటే అక్కడున్న సబ్ ఇన్స్పెక్టర్ కేసు తీసుకోడు. ఎందుకంటే మీరు కూడా అదే కదా అని చెప్పేసి ఇంకా ఉల్టా వేగిన తిట్టి పంపించిన ఇన్సిడెంట్స్ నేను 2006 నుంచి చూస్తున్నాను. చాలా ఇబ్బందులు చూసాం మేము కూడా. మహిళా సెక్స్ వర్కర్లు ఎదుర్కొంటున్నాయి. ఎస్పీని తీసుకొచ్చినాము, చాలా ప్రయత్నాలు చేసినాము. సో అప్పుడు నేను నిజంగానే ఆలోచించేది ఏంటంటే సఖీ కేంద్రం నిజామాబాద్ జిల్లాలో ఉంటే మహిళల మీద అంటే ముఖ్యంగా మా మహిళా సెక్స్ వర్కర్ల మీద ఏదైనా ఇబ్బందులు అయితే ఇమ్మీడియట్గా సఖీ కేంద్రానికి పోతే అక్కడ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నేను సఖీ కేంద్రాన్ని యాక్చువల్గా తీసుకోవడం జరిగింది. సో మేడం కూడా ఎవరైతే గిరిజ మేడం ఇక్కడికి వచ్చారో ఆమె కూడా కన్విన్స్డ్, ఎస్ నువ్వు అన్నట్టు కరెక్టే, మళ్ళీ వాళ్ళ మీద ఏదైతే జరుగుతుందో, ఎందుకంటే ఆమె కూడా చాలా మహిళల కోసం చాలా కార్యక్రమాలు చేపట్టినారు. ఆమె జెండర్ ఈక్వాలిటీ మీద అంటే లింగ వివక్షత మీద, లింగ సమానత్వం మీద చాలా పనిచేశారు ఆమె. ముఖ్యంగా మమ్మల్ని చూసింది ఏంటంటే మేము మహిళా సెక్స్ వర్కర్లతో పనిచేస్తాము, వాళ్ళకి సఖీ కేంద్రము అండగా ఉంటుంది, పోలీసులు అండగా లేకపోయినా కానీ సఖీ అండగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి చాలామంది ఇంకా ఉపయోగించుకోవట్లేదు. కొంతమంది వచ్చారు, వాళ్ళ సమస్యలు ఉంటే పరిష్కరించడం, కొంతమంది ఇంకా చాలామంది సఖీ సెంటర్ని ఉపయోగించుకోవాలన్నారు. చిన్న సమస్య ఉన్నా రిపోర్ట్ చేస్తేనే మీకు న్యాయం జరుగుతుంది. రిపోర్ట్ చేయనంత వరకు ఎవరేం చేయలేరు. నిన్న ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినాను నేను, అందులో భారప్రియ ఉంది, నేను కూడా ఉన్నాను. ఉమెన్ అట్రాసిటీస్ దానికి పోయినాను. ఉమెన్ మీద ఎవరైనా దౌర్జన్యం చేస్తే, అత్యాచారం చేస్తే, లైంగిక దాడి చేస్తే వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ₹1,00,000 ఇస్తారు. అంటే మన దగ్గర ఎవరు మహిళలు రిపోర్ట్ చేయరు. వాళ్ళు ఎవరు కొట్టినా, ఎవరు లైంగిక దాడి చేసినా, ఎవరు అత్యాచారం చేసినా సహించి వదిలేస్తున్నారు. కాదు, రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేస్తే మరి ప్రభుత్వం చాలా నష్టపరిహారం ఇస్తుంది, ₹1,00,000 ఇస్తుంది. మరి నేను అడిగినాను, ఒకవేళ మన దగ్గర కూడా ఒక అమ్మాయి ఉంది మన దగ్గర. సో ఆ అమ్మాయి కూడా 13 సంవత్సరాల వయసులోనే లైంగిక దాడికి గురయ్యి సఖీ కేంద్రానికి వచ్చింది పోలీసుల ద్వారా. అప్పటికి ఆమె ప్రెగ్నెంట్. సో వీళ్ళే తీసుకొచ్చినారు. అంటే మన దగ్గర కూడా రిపోర్టింగ్ అనేది ప్రాపర్గా లేకపోతే ప్రభుత్వం ఇచ్చే ఏ సహాయం కూడా మన వరకు రాదు. రిపోర్టింగ్ చక్కగా ఉండాలా. సో దాన్ని మనం చక్కగా ప్రజెంట్ చేయాలా. ఒకసారి దాని మీద చర్యలు లేకపోతే మళ్ళొకసారి వెళ్ళి అడగాలి. నేను ఒక పిటిషన్ ఇచ్చినాను, దానికి ఎందుకు నాకు సమాధానం రాలేదు, నాకెందుకు న్యాయం జరగలేదు అని అడగాలి. అడిగే తత్వాన్ని మీరు పెంపొందించుకోవాలి. ఇప్పుడుకైనా ప్రశ్నించండి. ప్రశ్నిస్తేనే మీకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా రాబోయే కాలంలో మరి ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించండి. ఇంతమంది ఉన్నారు. సో మన దగ్గర కాంపన్సేషన్ కూడా ఉంది. మహిళల మీద ఏదైనా అత్యాచారాలు జరిగితే వాళ్ళకి డబ్బులు ఇవ్వమని. FIR బుక్ అయితే 25,000 ఇస్తారు. ఛార్జ్ షీట్ బుక్ అయితే 25,000 ఇస్తారు. అదే జడ్జిమెంట్ వస్తే 50,000 ఇస్తారు. ఎవరి మీద అన్యాయం జరిగిందని తెలిస్తే, అంటే అత్యాచారం జరిగింది అని నిరూపిస్తే మీరందరూ నిరూపించుకోగలుగుతారు. కానీ రిపోర్టింగ్ అనేది లేదు.
రిపోర్టింగ్ అనేది, తర్వాత ప్రశ్నించడం అనేది పెంచుకోవాలి. ఇది పెంచుకున్న రోజే మరి మీకు ఇంకా న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. సిబిఐ నుంచి మెంబర్స్ ముందుకు వచ్చి మాట్లాడండి. లక్ష్మి. జ్యోతి మేడం గారికి, సార్ పేరు నాకు తెలియదు, జప్తి సార్ గారికి నమస్కారం, సుధాకర్ సార్ గారికి నమస్కారం, మోయిన్ సార్ గారికి నమస్కారం, ఈరేం సార్ నమస్తే. మేడం జరుగుతుందంటే కొంతమంది ముందుకు వస్తలేరు. ఒక్కలే రావాలంటే ఒక్కరితోటే పని కావాలంటే కాదు. ఇప్పుడు మా వెనుక మా స్నేహ సొసైటీ ఉంది. స్నేహ సొసైటీ సార్ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ వెనుక 10 మంది ఉన్నారు. ఆ 10 మంది కలిసి పోరాడితేనే ఏదైనా పని జరుగుతుంది. ఆ 10 ఒక్కరితో జరిగితే చేస్తే జరగదు కదా. ఆ 10 మంది కలిసి చేస్తేనే కదా ఆ పని జరిగేది. ఆ 10 మంది అనేటోళ్ళు రావడం లేదు. ఒక్కరికి దెబ్బ తగిలితే ఆమె పక్కకి వెళ్తుంది, ఇంకొకరికి మంచి జరిగితే ఆమె ఇటు జరుగుతుంది. కానీ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ వాళ్ళు షాపులలో చేతులు వేసి డబ్బులు గుంజుకొని బీర్ సీసాలు వలగొట్టి షర్బత్లు వేస్తామని బెదిరించడం జరుగుతుంది. ఈ వారం రోజుల నుంచే ఇది. ఆ రికార్డింగ్ కూడా ఉందండి మాకున్న. కానీ మీరు రోజు 500 ఇవ్వండి, ఇక్కడ కూర్చోండి, లేకపోతే లేదంటే చెరపట్లు వేస్తాము. మేము పోలీసు వాళ్ళతోటి వేదన పడ్డాము, 30 ఏళ్ళ నుంచి వేదన పడ్డాము. ఇక తలుచుకోలేము సార్. కానీ ఇప్పుడు ఆడవాళ్ళతో కూడా మేము వేదన పడాలా? మాకు రక్షణ అనేది లేదా? ఇంత మాకు స్నేహ సొసైటీ మాకు ఎప్పుడో 28 సంవత్సరాల నుంచి మాకు వెనుక ఉండి నడిపిస్తున్నాడు. కానీ ఇంతమందిని నడిపిస్తున్నాడంటే మేము పెట్టి పుట్టాలి. మాకు తండ్రి ఎక్కడ ఉన్నాడో తల్లి ఎక్కడ ఉందో మాకు తెలియదు. కానీ ఆయన తల్లి తండ్రి అని మేము భావించి ఈయననే కోరుతున్నాం. కానీ ఆయన అడుగుతాడనే మేము నడవాలని కోరుకుంటున్నాము. కానీ ఎందుకంటే అదే అమ్మా, ఇప్పుడు సార్ కూడా ఇందాక అదే దాడులు జరుగుతున్నప్పుడు అక్కడ కాంప్లైంట్ కానీ వచ్చే వాళ్ళు లేరు సార్. నేను ఒక్కదాన్ని వెళ్తా. నేనేమన్నాను సార్, ఫస్ట్ ఏమన్నాను, ఒక్క వాళ్ళ నుంచి ఒక్కసారి నడిస్తే 10 సార్లు నడుస్తుండ్రు. ఇక్కడ ఆ 10 మంది పోతేనే ఒక కేసు గెలుస్తుంది. కానీ ఇప్పుడు ఒక్కదాన్ని పోతే ఆ కేసు నాకు గెలవదు. పెట్టిన ఆల్రెడీ ఇంతకుముందు మాకు జరిగింది సార్, జరిగింది. ఇప్పుడు ఆడవాళ్ళే పాకెట్ కిల్లర్లని ఆటోలని కూడా తీసుకొని వస్తుండ్రు. పోలీసు వాళ్ళు ఏం బిక్తారు, వాళ్ళు ఏం బిక్తారు, మీ సార్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఏం చేసుకుంటారో చేసుకోపోతారు. 2 ఆడవాళ్ళే ఇప్పుడు దర్జన్యంగా చేస్తుంది. వాళ్ళ పేర్లు చెప్పు కదా. చెన్న హజీరా రైల్వే స్టేషన్ వాళ్ళది. ఫోన్ నంబర్లు ఉన్నాయి, కోట్వాళ్ళు కూడా ఉన్నాయి. డైరెక్ట్ ధమ్కీలు ఇచ్చిండ్రు కదా మా నాకు, డైరెక్ట్ ధమ్కీలు ఇచ్చిండ్రు కదా, అది కూడా మాట్లాడు. ఎందుకంటే మేము ఇప్పటిదాకా మస్తు ఏడుపు చూసినాం, కష్టం చూసినాం, అన్నీ చూసినాం. చూడనంటే ఏదీ లేదు. ఒకటి మేము ఇప్పుడు కోరుకునేదల్లా మా పిల్లల్ని మేము బయటికి తెచ్చుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇళ్ళల్లో చేతులలో పెట్టగలగాల అని మేము పక్కకు తప్పుకోవాలని కోరుకుంటున్నాం. ఇలా 100% మంది, ఒక 1000 మంది ఉండిరి ఫస్ట్, అందరు చచ్చిపోయింది. కానీ ఇప్పుడు ఇంతమంది పెరుగుతారు, ఇంకా పెరుగుతారు. కానీ ఇంకెంతమంది చనిపోతారో, ఎంతమంది ఉంటారో తెలియదు. రేపు నేను కూడా అల్లకట్టకే పోనని కాదు. కానీ ఎందుకంటే అందరి పిల్లలు
బాగుండాలా, మనం కూడా చెడిపోవద్దు, వాళ్ళు కూడా చెడవద్దు అని నేను కోరుకోలేదు. విజయమ్మ, ఇప్పుడు స్నేహ సొసైటీ చేస్తుంది, సంఖ్య కేంద్రం చేస్తుంది, ఈ వృత్తిలోకి రావద్దని చెప్పేసి నువ్వు వచ్చేవాళ్ళకి మీరు చెప్పాలి కదా భవిష్యత్తు. మేము చెప్తున్నాము, అది మీరెవరు చెప్పేటందుకు అని మాకే పేరు అడుగుతున్నారు. మేము వాళ్ళు పోయేటప్పుడు ఫోటో కూడా దిస్తున్నాము. అమ్మ నువ్వే ఇట్లా ఎందుకు ఏం పని మీద ఇట్లా ఎందుకు చేస్తున్నావు, మీద కష్టంలో వస్తున్నావు అని నిలదీసి అడుగుతున్నాం. మాకు లేబర్ ఆట మీద పని దొరకలేదు, లేకపోతే మాకు పని దొరకకపోతే మేము టైంపాస్ కానీ ఇటు వస్తున్నాము, వచ్చి 1-2 చేసుకుంటున్నాము అని ఇట్లా చెప్తున్నాం. లేదమ్మా మీరు సేఫ్టీ వాడతలేరా మాకు తెలియదు, మాకు ఒక ఆఫీస్ అనేది ఉంది, ఆఫీస్లో ఎంటర్ చేస్తాము, మీ పేరు మీ నేము మీ కుటుంబానికి మేము తెలియనియము, అందులో తీసుకుపోతాము, చేర్పిస్తాము, మాట్లాడిపిస్తాము, మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే మీరు అక్కడ వచ్చి మాట్లాడవచ్చు, మేము కూడా హెల్ప్ చేస్తాము కావాలంటే అని మేము వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది సార్. కానీ మేము ఆఫీస్కు రాము, మేము ఇట్లనే పోతాం ఇట్లనే వస్తాం అని అన్నారు చాలామంది. నైట్లో చూస్తే విచ్చలవిడిగా మందు ఉంటుంది. ఇప్పుడైతే పోలీసు వాళ్ళు స్టిక్ చేస్తున్నారు, కానీ ఈ రోజు 5-6 రోజుల నుంచి ఎక్కడెక్కడో సందులలో గొంతులలో దాగు అనుకుంటున్నారు. కానీ ఉరిపించి మాత్రం పాకెట్ కిల్లర్లని ఒకటి ఆటో వాళ్ళు స్టేషన్ ఆటో వాళ్ళు పాకెట్ కిల్లర్లని దండించవలసింది కోరుతున్నాను మనస్ఫూర్తిగా. 2 లేడీస్ వల్ల ఈ పాకెట్ కిల్లర్లు ఆటో వాళ్ళు రౌడీ సీటర్లు అని పేరు తీసుకుంటున్నారు. వాళ్ళే ఆ అమ్మాయిని ఉరికిపించి అమ్మాయి ఇవాళ వస్తున్నది రాలేదు, అక్కడున్న సిబిఐ లీడరు వెనుకకు ఆమెను గుడగొట్టిండు, ఖాళీ ఇరిగింది అంటే ఆమెను ఒక దెబ్బ కొట్టి వదిలిపెట్టేసేది. ఆమెని ఇది మన హెచ్ గంగారం కాడికి వెళ్ళి బస్టాండ్ దాకా ఉరిపించుకుంటూ కొట్టి ఎవరు కూడా మధ్యలో పోలేదు సార్ ఈ వారంలో, ఇదే వారంలో. కానీ ఆమెను రాకుండా చేసిండ్రు కూడా. ఇప్పుడు చెన్న అనే హజీరా అనేట ఆమె కూడా చేసిర్రు. ఆమె అక్కడ ఉంటే మాత్రం అటు పోతే నీకు ఇంకా కొట్టిపిస్తాము, ఇంకా నిన్ను ఇక్కడ ఏం చేపిస్తామో తెలియదు. ఇప్పుడు ఆమె తాడికి పోయినా కానీ మాట్లాడినా కానీ కొడతామని నిన్న హెచ్చరించారు. ఆ రికార్డింగు ఆమె మాట్లాడిన రికార్డింగ్ కూడా ఉంది, నిన్ననే మాట్లాడింది. కానీ నేను ఇది ఇట్లాంటివి కావద్దని, ఏ ఆడవాళ్ళకు ఏ ఆడపిల్లలకు కూడా జరగద్దని నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. సార్ కూడా ఏమంటున్నారంటే మీటింగ్ అయిపోయిన తర్వాత పోలీసులతో మాట్లాడుతూ అంటున్నారు. సో మీడియా వాళ్ళిద్దరిని తీసుకొచ్చి విచారించమని తప్పకుండా చేద్దాము. ఏమైంది, మీరేం చేసినారు? వీళ్ళ ఫ్రెండ్ ఎవరు? నోట్ అయితే ఇప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చి వాళ్ళని కొడితే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని కొట్టాలి, కానీ అక్కడ ఉన్న సెక్స్ ఇళ్ళ దాకా దాడి చేసిర్రు సార్, అమ్మాయి మీదకి దాడి చేసిర్రు. ఒక సునీత అనేటామె ఉండే, ఆమె ఆఫీసులోకి వస్తలేదు ఇప్పుడు, ఎందుకంటే ఆమె కాళ్ళు నడవస్తలేదు. తీసుకొచ్చింది ఆమెనే. నాకు ప్రతి కస్టమర్ వెనుక నాకు 200 రూపాయలు తీసుకునేది సునీత. ప్రతి కస్టమర్ వెనుక 200 తీసుకుంటుండే సార్. అగర్ ఇయ్యకపోతే నాకు ఆమె వేరేలతో కొట్టిపించింది. ఇప్పుడు అజీనా అనేటామె మొన్న నేను ఒక్కదాన్ని ఉన్నా, లక్ష్మక్క రాలేదు, నేను ఒక్కదాన్ని నిలబడ్డా, ఎందుకంటే షాపింగ్ చేసుకోవడానికి వచ్చింది. అదే షాపింగ్ చేసుకొని నేను ఇంటికి వెళ్తున్నా, నన్ను పిలిచి ఒకసారి ఏమన్నా బీసీగా పట్టుకొని నీకు బీసీతో నీనే పలగొట్టి కడుపులో వేసి
చెరపట్టలేసి నీ చంపేస్తాను, నాకు ఎవడేం బీకడని, ఎవరు ఏ పోలీసోడు కానీ ఎవ్వడు కానీ నాకు ఎవ్వరేం బీకరని మాకు ఇట్లా ధమ్కీలు ఇస్తున్నారు. చెన్న కూడా నాకు ఇష్టం ఉన్నట్టు కొట్టింది. నేను ఆమెకి ఏమీ అనలేదు, ఆమె తెలియదు కూడా తెలియదు, నాకు ఆమె తెలియదు కూడా తెలియదు. సార్ నాకు అమ్మ నాన్న లేదు, అన్న తమ్ముడు లేరు, ఎవరు లేరు, నేను అనాథని. కొడుకుండే, కొడుకు యాక్సిడెంట్లో చనిపోయింది. నా మజబూరి కోసం నేను ఏదో నా పొట్ట గడుపుకోవడానికి పని చేస్తున్నాను, అది నాది తప్పే. ఈ పని చేస్తున్నాను. రాత్రంతా డ్యూటీ చేస్తుంది ఆమె, రాత్రంతా చేస్తుంది. సో మాకు తెలుసు ఏం జరుగుతుంది అనేది. కొత్తగా వచ్చిందా మన దగ్గర? కాదు సార్, నేను ఇంతకుముందు చేసిన, కానీ కొన్ని రోజులు సర్వీస్ హాస్పిటల్లో చేసిన అని ఈ పని మానేసింది. బాబు చనిపోయినాన్ని మళ్ళీ వచ్చింది. అప్పుడు బాబు ఏం చేసిన గవర్నమెంట్ హాస్పిటల్లో? గవర్నమెంట్ హాస్పిటల్లో నేను వాడుకోవడం చేసింది సార్. ఇంకెవరు మాట్లాడతారా? చెప్పింది కానీ నేను ప్రతిసారి జడ్జి ముందు కూడా చెప్తాను. మేడం బస్ స్టాండ్లో ఉంటే బస్ స్టాండ్లో ఒక సెక్స్ వర్కరు ఛాతీలో చేసి డబ్బులు తీసుకోబోతారు. సో వాళ్ళందరూ కూడా దేర్ మేనేజ్డ్. ఎస్పీ గారికి చెప్పినాము, జడ్జి గారికి చెప్పినాము, చాలామంది అధికారులకు చెప్పినాము. సో మేము చెప్పిన కొన్ని రోజులు మాత్రం ఏం జరగకుండా ఉంటుంది, తర్వాత మళ్ళీ రొటీన్గా జరుగుతుంది. కాబట్టి దానికోసమే మీ కమిటీని స్ట్రెంథెన్ చేసుకోమంటున్నాము. మీరు ఎవరైతే కమిటీలో ఉన్నారో కొంచెం నైతిక విలువల్ని పాటించుకోండి. మీరు ఏదున్నా ఇప్పుడు ఎప్పుడో జరిగిందమ్మా, ఇప్పుడు నేను మీటింగ్ పిలిచినప్పుడు చెప్పడం కాదు, నాకు ఇమ్మీడియట్గా జరిగేటప్పుడు ఫోన్ చేస్తే, మీరు రాత్రి 11 గంటలకు కూడా గొడవ జరుగుతుందని నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్ చేయలేదా? నేను రాలేదా పోలీస్ స్టేషన్లకి, గవర్నమెంట్ హాస్పిటల్కి? 11 గంటలకి 12 గంటలకి చేస్తాం. మీరు ఇమ్మీడియట్గా జరిగేటప్పుడే చెప్పండి. జరిగేటప్పుడు చెప్తే తప్పకుండా ఇంతమంది ఉన్నారు, బస్ స్టాండ్లో ఎవరెవరు ఉంటారు, గవర్నమెంట్ హాస్పిటల్లో మన స్టాఫ్ ఇంతమంది ఉంటారు, 74 మంది పనిచేస్తారు మీకోసం. ఇక్కడ 74 మంది మీకోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో మీరు రిపోర్ట్ అదే ఇందాకనే చెప్పింది ఏంటంటే, ఎప్పుడైతే ఇందు జరుగుతుందో, ఇందు జరిగిన వారం రోజుల తర్వాత నేను ఒక మీటింగ్ పిలిచినప్పుడు చెప్పడం కాదు, ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయండి, రికార్డ్ చేద్దాము. అది చేసే దాని మీద ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందమ్మా. తప్పకుండా రాబోయే కాలంలో ఇంకా పటిష్టంగా అది చెన్న విషయము, తర్వాత అజీరా విషయము మనం జడ్జి మేడం కూడా చెప్పినాం, మన రైస్ ఇచ్చారు చెప్పినాం, ఆమె కూడా పరిశీలిస్తామన్నారు. సో ఆమె కూడా బిజీగా ఉన్నారు. సార్ కూడా అదే అంటున్నారు, ఇది అయిపోయిన తర్వాత నేను పోలీసులతో మాట్లాడతాను, పోలీసులు మాట్లాడి వాళ్ళిద్దరు సంగతి ఎందుకు తెలుసుకుందామని కూడా అంటున్నారు. ఇంతమంది మీకు సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మీరు కూడా ఎక్కడైనా జరిగినప్పుడు ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయండి. జరిపేది ఇప్పుడు ఈ వృత్తిని మానుకొని ఏదన్నా లోన్ ఇప్పిస్తే చెయ్యాలని కోరుకుంటున్నాను. చాలు, అందరితోనే చాలు. ఏంటంటే నీకు లోన్ కావాలన్నా, అంతేనా? ఇంకేమన్నా చెప్పాలనుకున్నావా? ట్రస్ట్ సొసైటీ గారికి, సఖీ సెంటర్ మేడం గారికి, మరి పిఎం మోయిన్ గారికి, మరి వీరేశం సార్ గారికి, అందరికీ భద్రతా సంస్థ ద్వారా అభినందనలు. ఒకటి అందరికీ తెలుసు, మరి తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ కంట్రోల్లో అనేక సత్వర సంస్థలు మరి సెక్స్ వర్కర్స్ మీద పనిచేస్తున్నప్పటికీ ఏ ఒక్క ఇంజనీ కూడా తెలంగాణలో ఇలాంటి డేను చేయదు. ఓన్లీ నిజామాబాద్లో మాత్రమే జరుగుతుంది ఈ కార్యక్రమం. ఒక శుభ సూచితం. ఎందుకంటే ఏదో ఎన్జిఓ పెట్టినాము, ఏదో పేరు రాసుకున్నాము, చూపించినామని కాకుండా వాళ్ళ నిజమైన సమస్యలు ఏంటి లైవ్గా చూపించడం అనేది మనకు నిజామాబాద్ జిల్లాలో జరుగుతుంది, ఎక్కడ కూడా జరగదు తెలంగాణలో. ఇది నేను మాత్రం అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ సెక్స్ వర్కర్స్ డే రైట్స్ డే, ముఖ్యంగా ఏంటంటే రైట్స్, హక్కులు. వాళ్ళు కూడా ఇందాక చెప్పినట్టు కావాలని ఎవరు రారు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ కుటుంబ నేపథ్యము, అక్కడ చదువు, ఇవన్నీ కలిస్తేనే ఒక సెక్స్ వర్కర్గా మారే అవకాశం ఉంటుంది. దాంట్లో కూడా
బలవంతంగా కొందరు ఆర్థికంగా అవసరాల కోసం రావడం కూడా జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలకు వచ్చినాక కూడా మరి పోవడానికి కూడా ఇబ్బంది పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఇలాంటి ఎన్జిఓస్ వచ్చి మరి మీకు ఇలాంటి శిక్షణ కావాలి. మా ఉద్దేశము మేము సెక్స్ వర్కర్ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఎయిడ్స్ కంట్రోల్ తరఫున ఎన్జిఓ తరఫున వాళ్ళ హై రిస్క్, మీడియము, లో రిస్క్ అనేది ఒకటి మేము డెసిగ్నేట్ చేస్తాం. వల్ల వాళ్ళకు మెల్లమెల్లగా ఈ వృత్తి నుంచి హై నుంచి మీడియం నుంచి లోకి తీసుకొచ్చి వాళ్ళను జనస్రవంతిలోకి నార్మల్గా రావడానికి కృషి చేస్తాం. ఇంత లోపల వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో తీర్చడానికి కూడా మనం ప్రయత్నం చేస్తాం. ఏదేమైనప్పటికీ మీకు ఒక సెక్స్ వర్కర్ ఇప్పుడున్న ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో మరి పోలీస్ వాళ్ళతో అడ్వకేసీ, లీగల్ అడ్వకేసీ, మన సఖీ సెంటర్ వాళ్ళ సపోర్టు ఇలాంటివన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడానికి ఈ స్వచ్ఛంద సంస్థ ముందుకు వస్తుంది. మీకు అందరిలాగానే మీకు కూడా రైట్స్ ఉంటాయి. సెక్స్ వర్కర్ అయినంత మాత్రాన మాకు ఇవి రావు, లోన్స్ రావు, లేకుంటే ఇవి రేషన్ కార్డు రావు, లేకుంటే పెన్షన్స్ రావు అనేది ఏమి ఉండదు. ఖచ్చితంగా అందరికీ కూడా మీకు అందరిలాగానే మీకు కూడా రైట్స్ ఉంటాయి. ఇది ఒక వృత్తి చెప్పినా కాబట్టి దాన్ని మనము మెల్లమెల్లగా మనము ఎందుకు దీని మీద మేము ఫోకస్ చేస్తున్నామంటే ఈ వృత్తికి హెచ్ఐవి ఎయిడ్స్ సంబంధించిన వ్యాధికి లింక్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీరు అందరూ జాగ్రత్త తీసుకున్నప్పటికీ ఇప్పుడు 8,000 మందిలో కూడా మనకి ప్రతి సంవత్సరం దాదాపు 10,000 టెస్టులు చేస్తారు. కొత్త వాళ్ళకే పాజిటివ్ వచ్చి తెలియని వాళ్ళకి కానీ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు రెగ్యులర్గా సేఫ్టీగా వాడేటలకు వాళ్ళు కూడా హెచ్ఐవి రావడం లేదు. అలాగే సుఖ వ్యాధులకు సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి మీకు ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది మా డిపార్ట్మెంట్ తరఫున. మళ్ళీ రక్త పరీక్షలు, ఆర్పిఆర్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేస్తున్నాం, హెచ్ఐవి టెస్ట్ ఖచ్చితంగా చేస్తున్నాం. మీరు ఆరోగ్యంగా ఉండాలి. పైసలు ఒకటే శాశ్వతం కాదు, ఆరోగ్యం కూడా ముఖ్యము. పొద్దున ఎవరికి నమ్మకుండా మీరు మోసపోయి మీరు వ్యాధిగా బాధపడితే మళ్ళీ ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో మీకు ముందు జాగ్రత్త చర్యలుగా కౌన్సిలింగ్ చేయడం, 1-to-1 కాంటాక్ట్ చేయడం, మీరు ఏం తీసుకున్నప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు జిల్లా ఎయిడ్స్ నివారణ సంస్థ తరఫున మన స్నేహ సొసైటీ తరఫున మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పుడు కొంతమంది చెప్పినారు, ఆల్రెడీ నాకు కూడా చెప్పిన కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని కన్సర్న్ సార్లతో మాట్లాడి డిపార్ట్మెంట్స్తో మాట్లాడి మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడడం జరుగుతుంది. తర్వాత పాజిటివ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు రెగ్యులర్గా మందులు వాడండి. గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ ఇప్పుడు 2,016 రూపాయలు ఉంది, రాబోయే రోజుల్లో 4,000 రూపాయలకి వెళ్ళిపోతుంది. 4,000 రూపాయలు వస్తాయి. కాకపోతే రెగ్యులర్గా మందులు వాడిన వాళ్ళకి వస్తాయి. ఉన్న వాళ్ళు కూడా వాడండి, జాగ్రత్తగా ఉండండి. తర్వాత గవర్నమెంట్ ఏ స్కీమ్స్ వచ్చినా కూడా ముందుగా మీకు చేస్తాం. ఇప్పుడున్న ట్రీట్మెంట్ మీ అందరికీ తెలుసు. ఒక్క 6 నెలల నుంచి కనీసం 1 ఇయర్, 1 సంవత్సరం వరకు వాడితే కనుక వైరస్ అనేది సప్రెషన్ అయిపోతుంది. అంటే ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్మిట్ కాని పరిస్థితిలో కూడా మనం వచ్చేసినాం. ఒకవేళ మనకి హెచ్ఐవి పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా నేను రెగ్యులర్గా మందులు వాడితే నా నుంచి ఇంకొకరికి కూడా ట్రాన్స్మిట్ కాదు. పొరపాటున కళ్ళు వాడకుండా కూడా వాళ్ళకి హెచ్ఐవి వచ్చే పరిస్థితిలో లేము. కాబట్టి ఆ పరిస్థితిలో మనం వచ్చే మందులు అట్లా ఉన్నాయి. కాబట్టి ఉన్న వాళ్ళు రెగ్యులర్గా మందులు వాడితే వాళ్ళకి ఎప్పటిలాగానే ఆరోగ్యంగా ఉంటారు. రాని వాళ్ళు రాకుండా చూసుకోండి. ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండండి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీరు తెలియజేయండి. సఖీ సెంటర్ మంచి సపోర్ట్ ఉంది. అక్కడ కూడా మీరు చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా మీరు రిపోర్ట్ చేయండి. చేసి మీ హక్కులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీరు వాడుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.
Chief guest of the day, Sri Radhana Gari Vithalraj sir, Dr. Shridhar sir, Viresham sir, Sudhakar sir, Moise Manupriya, and all the dignitaries over here and all the press media. Andarki స్వాగతం సుస్వాగతం. ఈ సెక్స్ వర్కర్స్ రైట్స్ డే రోజు సెక్స్ వర్కర్స్ అనగాతోటి ఆ వర్డ్ అనేది కనీసం మనం పలకలేకపోతాం కదా. అలాగని వాళ్ళు చేసే వృత్తిలో ఎంత కష్టం ఉందో కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు ఎంత కష్టంతో చేస్తున్నారో ఎంతమంది వాళ్ళ దగ్గరికే పోతారు. అయినా కూడా బ్లేమ్ చేసేది ఎవరిని? వాళ్ళని. అవునా కదా. మరి అన్నిటికీ కూడా కారణం వాళ్ళే. చాలామంది వాళ్ళ కష్టంతో కానివ్వండి, లేకపోతే ఇష్టంతో కానివ్వండి వృత్తికి వచ్చారు. వృత్తి మంచిది కాదు అని వాళ్ళకి తెలియదు. ఒక టైప్ ఆఫ్ అట్రాక్షన్, అన్నిటికీ ఒక అట్రాక్షన్ అనేది ఉంటుంది. వీళ్ళు కూడా మరి ఎందుకు వచ్చారు ఈ అట్రాక్షన్లో. కానీ మీరు ఎప్పుడైతే ఈ వృత్తిలో వచ్చారు, ఏ వృత్తి అయినా సరే మనం ఎలా చేయాలా? న్యాయంతో చేయాలా. ఒక డిగ్నిటీ అనేది ఉండాలా ప్రతి వృత్తిలో. ఆ చీపురుతో ఉడిసే ఆమెకు కూడా కరెక్ట్గానే ఆమె వృత్తి చేయాలా. మీరు కూడా అలాగాను మీ వృత్తి కూడా చక్కగా చేయాలా, దాన్ని ఒక డిగ్నిటీ చేయాలి. ఎందుకంటే మనము ఏదైతే టీఐ శాక్స్లో పనిచేస్తున్నామో దీంట్లో ఈ వృత్తి నుంచి మీరు వెళ్ళిపోవాలన్నట్టు ఎక్కడ లేదు. దాంట్లో ఒక ఏం అనేది లేదు. అయినప్పటికీ కూడా ఇంట్రెస్ట్తోనూ సిద్ధా గారు 2006 నుంచి ఈ ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నారు. అంటే మీ టీఐ ప్రాజెక్ట్ నడిపిస్తున్నారు. సో మాకు అనిపిస్తుంది ఎవరైతే వెళ్ళాలనుకున్నారు కూడా వాళ్ళని ఆపేయకూడదు. ఇప్పుడు మీ వృత్తిలో కూడా మీరు ఒక ఉద్దేశం పెట్టుకోవాలా. సిబిఓ మెంబర్స్ ఇక్కడ మెయిన్ థింగ్, మీ వాళ్ళు మీ స్ట్రెంత్ తగ్గిపోతుందనో లేకపోతే ఎవరేమైనా అంటారనో కాదు. ఎవరైతే ఇష్టంతోనో ఈ వృత్తి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారో వెళ్ళిపోవచ్చు. ప్లీజ్ డోంట్ స్టాప్ దెమ్. మరియు మీ పిల్లలు కానివ్వండి, యంగ్స్టర్స్ని కూడా ఈ వృత్తిలోకి తీసుకురావద్దు. వృత్తి ఎలా ఉంది మీకు ఆల్రెడీ తెలుసు, దాంట్లో ఉన్న కష్టాలు తెలుసు. ఆల్రెడీ లక్ష్మి మాట్లాడింది, ఇప్పుడు స్వరూప మాట్లాడింది, సరస్వతి మాట్లాడారు కదా. ఈ ముగ్గురు మాట్లాడప్పుడు మీకు ఎంత కొంత అయితే తెలిసి ఉంటుంది కదా. చిన్న పిల్లల్ని అయితే మీ పిల్లలకి ఆల్రెడీ స్కూలింగ్లో వేయడంకే ఎంత కష్టంతోనో వాళ్ళని అందరినీ మళ్ళీ నార్మల్ స్కూల్స్లో కూడా వేయటం అంతా జరుగుతున్నప్పుడు కూడా కొత్త పిల్లల్ని దయచేసి ఈ వృత్తికి మాత్రం తీసుకురావద్దు. మీరు మీ అందరికీ ఇది కూడా తెలుసు, ఈ వ్యవస్థ అనే అందరికన్నా పాత వ్యవస్థ ఏవైతే మనకు ఉందంటే ఇది జోగిని వ్యవస్థ ఇస్ ద ఓల్డెస్ట్ వన్. మన మొత్తం భారతదేశంలోనూ ఇది అందరికన్నా మహారాజాల నుంచి వచ్చిన ప్రథ ఇది నడుస్తుంది. ఇప్పుడు దాన్ని కొంచెం మాడిఫై చేసి నేమ్ అనేది వేరే ఇచ్చేసి మీ అందరికీ ఏంటంటే ఇప్పుడు మీతో మీ పార్ట్నర్స్కి సేఫ్ ఉంచాలనేసి వాళ్ళకి మనము కాండమ్స్ కూడా మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అవునా కదా. ఎందుకంటే హెచ్ఐవి మనకి ఏం కావాలా, మన హెచ్ఐవి టార్గెట్ అనేది తగ్గాలి. పర్సన్స్ ఎవరికైతే హెచ్ఐవి పాజిటివ్ వస్తుందో వాళ్ళకి రానివ్వకుండా అనేది మనము చూసుకునే బాధ్యత ఉంది. అలాగను మీరు ఆల్రెడీ చూసుకుంటారు, ఆల్రెడీ 6 మెంబర్స్కి 2 ట్రాన్స్జెండర్స్ గాను 4 సెక్స్ వర్కర్స్ కూడా మేము ఇప్పుడు ఆల్రెడీ జాబ్లో ప్లేస్మెంట్ అదే ఇచ్చాము. సో ఈ విధంగా ఫస్ట్ మీ సిబిఓ గ్రూప్స్. సో ఈ అప్పల్ వెరీ గోస్ టు సిద్ధయ్య గారు. ఎందుకంటే తను ఎంతమందితో ఈ విషయంలో మాట్లాడుతూ ఉంటే జడ్జి గారి దగ్గరికి ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా మీ విషయాలే మాట్లాడతారు. వేరే మా స్కూల్ విషయాలు మాట్లాడరు అక్కడ. కాబట్టి ఎందుకంటే మీలో మార్పు రావాలా, బిహేవియర్ చేంజ్ అనేది మస్ట్. బిహేవియర్ చేంజ్ ఎప్పుడు వస్తుందంటే కొద్దిగా మీరు గ్రహించుకొని, మీరు ఎక్కడెక్కడ చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇంత సమాజంలో తను అంటున్నారు లక్ష్మి, ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటుంది ఎక్కడ వస్తుందంటే మీరు కరెక్ట్గా ఒక యాక్ట్తో పోవట్లేదు కావచ్చు అందులో, లేకపోతే మీరు కొంచెం లిబర్టీ అనేది ఇచ్చి ఉండాలి మీ క్లయింట్స్కి. ఇవి 2 థింగ్స్ మీరు గ్రహించుకోవాలి. మన క్లయింట్స్కి ఎప్పుడైతే కొద్దిగా లిబర్టీ ఇస్తామో వాళ్ళు మన నెత్తి మీద కూర్చుంటారు. అవునా కదా. సో ఈ అంతా మీరు ఫస్ట్ కూర్చొని మీరు కొన్ని రూల్స్ చేసుకోండి. సిబిఓ మెంబర్స్ ఈ రూల్స్కి పర్మిట్ అయిపోయే మీ క్లయింట్స్ మీకు రావాలి. ఈ రూల్స్ని ఎవరో దాటకూడదు. ఇవన్నీ మీరు చేసుకుంటే మీ లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే లైఫ్ అండ్ డెత్ అనేది ప్రతి దాంట్లో డెత్ అనేది ఎవరు చెప్పి రాదు. ఎవరికైనా సరే వస్తుంది, దేవుడు ఇచ్చిన వరం. ప్రతి ఒక్కరు వచ్చేది అది ఇవాళ కానీ రేపు కానీ. కాబట్టి పేరేమవుతుంది ఎవరు చేశారని. సో మన లిమిట్లో మనం ఉండి న్యాయంగా మీ వృత్తిని మీరు చేసుకోండి. మీరు వచ్చేది మీ అమౌంట్స్ కూడా
పెట్టుకోండి. వాటి ఇప్పుడు 200 అంటున్నాను ఒక అమ్మ కదా. ఆ విధంగా మీ రేట్స్లో మీరు ఫిక్స్ చేసుకునే చేయండి. ఏంటంటే మాకు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ అయిపోయిన తర్వాత ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అందరి దగ్గర నుంచి కూడా ఉంటాయి. 1 hour వీ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ యూ. కాబట్టి మీ సమస్యలకి పరిష్కారం మీరే తీసుకోవాలి. సిబిఓస్ని మీరు స్ట్రెంథెన్ చేసుకోండి. అందరు స్ట్రెంథెన్ చేసుకొని మంచి వాళ్ళని తీసుకోండి. ఎవరైతే ఈ వృత్తి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఫస్ట్ వాళ్ళని మీరు ఆపేయవద్దండి. ఎవరిని ఆపకూడదు. లెట్ దెమ్ గో. వాళ్ళ చేంజ్ తెచ్చుకుందాం అనుకున్నారు, తెచ్చుకోని వాళ్ళ కోసం సార్ కూడా ఆల్రెడీ ఇప్పుడు వేరే వాళ్ళతో కూడా మాట్లాడారు కదా. ఎక్కడెక్కడ ఎవరికి జాబ్స్ వస్తుందో మేము కూడా ఇప్పిస్తూనే పోతున్నాం. అలాగని చెప్పేసి మీరు అందరూ ఒక సినిమా ఉంది చూడండి, గంగూబాయ్ కాఠియావాడ్ అనే ఒక హిందీ సినిమా ఉంది. జస్ట్ మీరు ఒక్కసారి చూడండి. ఆమె కూడా ఒక సెక్స్ వర్కరే. ఆవిడ ఏ విధంగా వస్తుంది, షీ బికమ్స్ ద ఎమ్మెల్యే కూడా అయిపోయి అక్కడ ఎలాగో ఫైట్ చేస్తుంది. ఫైట్ మీ రైట్స్ కోసం మీరే వాయిస్ రేస్ చేయాలి. ఏ యాక్ట్ రాదండి. యాక్ట్లో ఎట్లా ఉంటుందంటే ఆ యాక్ట్ అలాగా ఉంటుంది. యాక్ట్లో ఈజీ ఉంటే ఈజీ ఉంటుంది, వాజ్ ఉంటే వాజే. యాక్ట్లో ఎవరు మారరు. మీకోసం ఫైట్ చేయడానికి మీరే రావాలి. మీరే ముందు అడిగి వేయాలా. మీరు మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడతారంటే మీకు అంతకన్నా మీరు నేర్చుకొని ఉండాలి మీ రైట్స్ గురించి. ఏదో మాట్లాడితే ఇలా చేయవద్దు అలా చేయవద్దు అని కాదు. మీరు ఏమి చేయాలో మీ రైట్స్ కింద మీకు తెలియాలి. అప్పుడే మీకు ఎంపవర్మెంట్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరు ఇవాళ నుంచి మీరు ఒక చేసుకోండి మీ ఎయిమ్స్. ప్లీజ్ ఎయిమ్స్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా మీరు అందరికీ రీచ్ అవుతారు. మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉండదు. రాబోయే కాలంలో కూడా ఆల్రెడీ 6 members డ్యూటీలో ఉన్నారు కాబట్టి ఇంకా ఎవరైనా సరే సార్ అనేది లిస్ట్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఎక్కడెక్కడ మీకు ఇవ్వగలుగుతుంది జాబ్స్ కూడా ఇస్తామండి. థ్యాంక్ యూ అండి. వర్కర్లో నేను ముందు ఒక స్టడీ చేసిన అసలు మహిళా సెక్స్ వర్కర్లు ఎందుకు మనం వాళ్ళని పునరావాసం చేయలేకపోతున్నాము, వాళ్ళని వేరే వృత్తులకి ఎందుకు మళ్లించలేకపోతున్నాము అని స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సమాజంలో ఉన్న చిన్నచూపు ఒకటైతే, రెండోది మీలో యూనిటీ లేదు. మేము సిబిఓ అని మేము ఎందుకు అంటున్నామంటే మీలో కనీసం యూనిటీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఎక్కడ ఇందాక సుధాకర్ గారు కూడా చెప్పారు, తెలంగాణలో ఎక్కడా లేని విధంగా మనం కార్యక్రమాలు చేస్తాం. కలెక్టర్ గారిని తీసుకొచ్చినాం. జడ్పీ చైర్మన్ సారు 3 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా వస్తున్నారు ఈ ప్రోగ్రామ్కి. మనం ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడే కాదు, తర్వాత కూడా సార్ సహాయం మనం తీసుకోగలగాలి. సార్ అడిగి ఉన్నారు సాయం చేస్తానికి, ఎంతో మందికి సాయం చేస్తారు సార్. సో కలెక్టర్ గారిని తీసుకొచ్చాము, జడ్జి గారిని తీసుకొచ్చాము మీ దగ్గరికి, హైకోర్టు చీఫ్ జస్టిస్ని మీ దగ్గరికి తీసుకొచ్చినాం. వాళ్ళతోటే కదా మీకు అపాయింట్మెంట్ లెటర్ తీసుకుంది. ఒకప్పుడు నేను ఒక 10 సంవత్సరాల సంగతి చెప్తున్నాను. నేను సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఏమనంటే మహిళా సెక్స్ వర్కర్లతోటి ఆ జిల్లాలో ఆ జడ్జిలు ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని నాకు చెప్పారు. నేను ఒక 60 మంది 70 మంది, అప్పుడు చాలామంది మొబిలైజ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఆ 50-60 మందినే బతులాడు తీసుకొస్తే వచ్చాను. వచ్చిన తర్వాత ప్రోగ్రాంకి ఒక జడ్జి గారు వచ్చారు. జడ్జి అంటే ఇక జిల్లా జడ్జి. ఆ జడ్జి దాదాపుగా 1.5 గంటల ప్రోగ్రాము అందరూ మాట్లాడారు. ఎవరైతే మీటింగ్ కన్వీన్ చేశారో సెక్స్ వర్కర్ ఇందాక మేడం అన్నారు కదా, ఈ సెక్స్ వర్కర్ మాట్లాడటానికి కూడా మనలో చిన్న చూపు ఉంటుంది మనకి. చాలామంది ఇప్పుడు కూడా అధికారులు కూడా మీరు చూడండి, మేము ప్రయత్నం చేస్తాం, ఎంతో స్ట్రగుల్ చేస్తేనే ఇంతమంది అయినా కనీసం స్టేజ్ మీదకి రాగలుగుతారు. ఎందుకంటే సెక్స్ వర్కర్ ఏ ప్రోగ్రామ్ కానీ వస్తారు, ఒక సెక్స్ వర్కర్స్ ప్రోగ్రామ్ అంటే జారిపోతారు. సో ఎందుకంటే ఏం మాట్లాడాలనేది ముఖ్యంగా సెక్స్ వర్కర్స్ మనమేం మాట్లాడతామండి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి స్టేజ్లో ఆ జడ్జి గారు ప్రోగ్రామ్ ఆయనే పిలిచి సెక్స్ వర్కర్ అనే మాట మాట్లాడకుండానే మీటింగ్ క్లోజ్ చేసింది. మీటింగ్ కూడా అయిపోయింది. ఎక్కడ సెక్స్ వర్కర్ అంటే తప్పు, సెక్స్ వర్క్ చేయొద్దు అని చెప్పింది. అంతే. మరి ఇప్పుడున్న జిల్లా జడ్జి అదే ప్లేస్లో అదే కుర్చీలో కూర్చున్న ఒక జిల్లా జడ్జి మేడం, మనం నిజంగానే ఆమెని ఒక దేవత అని కూడా అనుకోవచ్చు మీ పాలిట. ఆమె ఈరోజు మీతోటి రివ్యూ చేస్తుంది, కూర్చుంటుంది, మీతో మాట్లాడుతున్నాను.
మీకు మేము సహాయం చేస్తామంటుంది. ఇగో మీకు సిద్ధయ్య గారు ఉన్నారు కాబట్టి మీకు ఇంకా చాలాసేపు ఇంకా మేము కూడా సపోర్ట్ చేస్తామంటున్నాము. అలాంటి స్టేజ్కి కూడా తీసుకురాగలిగినాం. ఎస్పీని తీసుకొచ్చినాం. ఒక ఎస్పీ మీతో చెప్పించినాను, ఒక మీటింగ్ పెట్టించి ఎవరైతే పొట్టపొట్టి కోసం పడుపుర్తి చేస్తున్నారో వాళ్ళ జోలికి మేము పోము అన్నాడు ఆయన మీటింగ్లో, సమావేశంలో. కలెక్టర్లను తీసుకొచ్చినాం, జడ్జిలు అందరూ తీసుకొచ్చాం. కానీ తర్వాత మన యూనిటీ ఏదైతే ఉన్నదో యూనిటీ బలవంతంగా ఉండి మనం లాబింగ్ చేస్తే తప్పకుండా మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. సో చాలామంది ఇప్పుడు ఇంతకుముందు ఉన్న కలెక్టర్ గారు, ఒక కలెక్టర్ మేడం ఉండే, ఆమె అన్నారు. అప్పుడు సుధాకర్ గారు కూడా ఉన్నారు. సో HIV/AIDS పీపుల్ కోసము, ట్రాన్స్జెండర్స్ కోసము, సెక్స్ వర్కర్స్ కోసం ఒక 30 ఏళ్ళని ఇయర్ మార్క్ కూడా చేశారు మేడం. అప్పుడు లోన్స్ ఇస్తామన్నారు. ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తామన్నారు. లోన్స్ కాదు, గ్రాంట్ ఇస్తామన్నారు. మీరు వృత్తిని మానేయండి అన్నారు. ఎవరు ఒప్పుకోలేదు. సెక్స్ వర్కర్స్ ఒప్పుకోలేదు, ట్రాన్స్జెండర్స్ ఒప్పుకోలేదు, HIV పాజిటివ్ పీపుల్ కూడా ఒప్పుకోలేదు. మీరు ఏం చేయొద్దు, మీకు నేను అది ఇస్తాను, ఇల్లు ఇస్తా, ఉండటానికి పని చేసుకోవడానికి 2 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు మేడం. ఒప్పుకోలేదు ఎవరు. చాలామంది మీద ఏమైందంటే మళ్ళీ సంఘాలు పిలిచారు. మేడం ఇల్లు ఇస్తామన్నారు కానీ ఈ వృత్తి మానేయమంటున్నారు. వృత్తి మానేస్తే మేమంటే బతకాల. సో వృత్తి మానేస్తేనే మనకి ఏదన్నా రేపు ఎవరైనా లోన్ ఇస్తారు. ఒక బ్యాంక్ మేనేజర్ అయినా కానీ ఇప్పుడు మీకు MSME నుంచి తీసుకొచ్చినాము. ఇప్పుడు కొలెస్ట్రాల్ ఫ్రీ లోన్ ఇస్తానికి సిద్ధంగా ఉన్నాము. దానిని తీసుకొని కొంతమంది అన్న స్థిరపడిపోండి అని అడుగుతున్నాము. చాలామందిని 200 మంది సెక్స్ వర్కర్స్ని ప్లాన్ చేస్తున్నాము. తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ వృత్తిలోంచి బయటికి తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తాం. సో వాళ్ళందరినీ కూడా ఎకనామికల్గా స్థిరంగా ఉండే విధంగా తయారు చేస్తాం. ఒకటి ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే మేడం అన్నట్టుగా ఒక ప్లానింగ్ ఉండాలి, సిబిఓ స్ట్రెంత్ ఉండాలి, సో మీలో ఐకమత్యం ఉండాలి. ఈ 3 ఉంటే తప్పకుండా రాబోయే కాలంలో మీరు విజయం సాధిస్తారని అనుకుంటూ మరి ఈ కార్యక్రమం పాల్గొంటున్న వీరేశ్వర సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా పెద్దలు జడ్పీ చైర్మన్ విఠలరావు గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పాత్రికేయులు, మీడియా మిత్రులు, అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఏదైతే సెక్స్ వర్కర్స్ రైట్స్ డే సందర్భంగా ఇచ్చేశారు, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అమ్మ ఎత్ర నార్యేషు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. అయితే అమ్మ ఆడవాళ్లకు గౌరవిస్తేనే మనకు బాగుంటుంది. నిజంగా మీరు ఎంతో గౌరవించదగ్గ వ్యక్తులు. వేదాలు ఏదో తీసుకున్నా, తర్వాత రాజుల కాలం నాటి చరిత్ర చూసిన పవిత్రమైన స్థానం అందుతున్నది. దేవాలయ నర్తకులు, అదేవిధంగా దేవదక్షులను, మరి ఇటీవల కాలంలో జోగి వ్యవస్థలు, అంటే వీటన్నిటి ఉండటం వల్ల సమాజం అనేది చక్కగా కొనసాగుతుంది. అంటే మీరు కుటుంబ వ్యవస్థ సక్రమంగా నడవడానికి ఉపయోగపడుతున్నారు. అంటే మీ సేవల ద్వారా కుటుంబాలు చక్కగా ఉంటున్నాయి. దీన్ని అర్థం చేసుకోవాలి. చాలామంది మీరు కష్టపడుతున్నారు, సమాజానికి మేలు చేస్తున్నారు. మీ అందం దొరకబోతుంది, కానీ సమాజం చక్కగా ఉంటుంది. అంటే మీరు ఒక రకంగా సామాజిక సేవకులు. నిజమైన సేవకులు అంటే సామాజిక సేవకులు మీరు. మరి ఈ విధంగా మీ సేవల ద్వారా మరి సమాజాన్ని చక్కని సందేశం ఇస్తూ మరి ఈ రకంగా ఉన్నారు. అంటే ఇందాకే చూశారు మీ మాటలలో, నిజంగా ఇన్ని కష్టాలు ఉంటాయా? మరి ఈ రకంగా ఇన్ని కష్టాలు పడుకుంటా మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే మరి మీకు ప్రొటెక్షన్ అనేది చాలా అవసరము అనేది ఇప్పుడు తెలుసుకున్నారు. మా జడ్పీ చైర్మన్ గారు బాగా హృదయం కరిగిపోయి వీళ్ళకు ఏదైనా మనం మేలు చేయాలని దానికి సంకల్పంతో ఉన్నారు. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. కాబట్టి పోరాటం చేయాలా. మీరు సిబిఓ అసలు సిబిఓ మీరు గత ఒక 2 నెలల క్రితమే ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని పటిష్టం చేయండి. అందరూ సభ్యత్వం తీసుకోవడము, దాన్ని పటిష్టం చేయడము, ఆ కార్యవర్గం ఏదైతే ఉన్నదో కనీసం 2-3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని మనకేం సమస్యలు ఉన్నాయి, ఎవరు ఏమి మాకు ఇబ్బందులు చెప్పారు, దాన్ని పరిష్కరించడానికి ఏం కారణము, ఏం చేయగలుగుతామని
ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోండి. మీరు ఒక లెటర్ ప్యాడ్ మీద మీకున్న సమస్యలు ఎవరికైనా ఇవ్వచ్చు. అది పవర్ఫుల్ అస్త్రం. మీ సంఘం అనేది పవర్ఫుల్ అస్త్రం, దాన్ని ఉపయోగించుకోండి. వచ్చే సంవత్సరం వరకు అంటే సంఘం వల్ల ఇక మనం ఇన్ని విజయాలు సాధించినాము, మన సభ్యులకు ఇంత మేలు చేసినాము, రేపు ఇంతమందికి మనం ఇంకా మేలు చేయాలనుకుంటున్నాము అనేది మీరు చేయాలంటే సంఘం గట్టిగా ఉండాలి. దానికి మీరు సారు మేడం గారు కూడా ఇప్పుడు చాలా చక్కని విజయాలు చెప్పారు. సార్ ఉన్నారు ఇక్కడ. అన్నింటంటే ఇక్కడ జిల్లా స్థాయిలో జడ్పీ చైర్మన్ గారు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు తర్వాత మినిస్టర్లు కూడా వచ్చారు. వారు కూడా మీకు ఏదైనా వీలైనంత మటుకు సాయం చేస్తారు. అయితే మీకు ఉన్నటువంటి బాధలు తొలగించాలంటే సిబిఓను పటిష్టంగా ఉంచండి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకు మరి మీ ఏదైతే హక్కులు కూడా పోరాడుతున్నారో ఇంకో రకంగా బాధ్యత కూడా మీరు నిర్వర్తించండి. మీరు సమాజానికి ఏ రకంగా మీరు చేస్తున్నారో మరి ఆ కండోస్ వాడటం కానీ ఇక్కడ సఖీ సెంటర్ కానీ ఇక్కడ మనోజ్ గారు చాలా విషయాలు చాలా సందర్భాలలో చెప్తూ ఉంటారు. ఆరోగ్య సూత్రాలు కూడా మీరు పాటించండి. కాబట్టి ఈ విషయాలని తెలపడానికి ఈ రాష్ట్రంలోనే మన సుధాకర్ చెప్పాడు. ఇంకా స్నేహ సొసైటీలో ఏర్పాటు చేసినటువంటి ఇటువంటి సమావేశం రాష్ట్రంలో ఎక్కడ జరగట్లేదు. ఇక్కడ మీటింగ్ పెడితే 4 కూర్చుంటారు, ఛాయ్ తాగి మాట్లాడి వెళ్ళిపోతారు, అదే మీటింగ్. కానీ ఇక్కడ మీరు వందలాది మంది వచ్చి మీ యొక్క సమస్యలను ఇంత సభాముఖంగా చెప్పగలిగారు. అది చైతన్యం, మహిళా చైతన్యం అనేది ఇక్కడ వచ్చింది. ఆ చైతన్యంతో కూడా ముందుకు వచ్చి మరి మీకున్న నష్టాలను తొలగించుకోవాలి. మరి ముందు కూడా మీరు ఇటువంటి కార్యక్రమాలు హాజరై మీరు బాగుండాలి, మీతో పాటు సమాజం బాగుండాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చే మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి మనసారా ధన్యవాదాలు. మీద పడి చనిపోయాడు. ఆయన చంపేశారో తెలియదు, పడి చనిపోయాడో తెలియదు. అది మాకు ఒక సలీం అనేటైనా డెడ్ బాడీ తీసుకోవటైనా మాకు ఫోన్ చేశాడు రాత్రిలో. అయితే ఆ విషయం మాకు తర్వాత 3 గంటలకు తెలిస్తే మేము నమ్మలేము. పొయ్యి చూసి వచ్చినాకనే పొయ్యి చూసి వచ్చినాకనే మేము మా హస్బెండ్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మేము సార్కే చేసుకున్నాం ఫోన్. సార్ మా హస్బెండ్ చనిపోయింది అంటే ఇమ్మీడియట్గా 2 మనుషులను ఇచ్చి డబ్బులు ఇచ్చి పంపించాడు. నా వాళ్ళు కూడా నాకు రాలేరు, అప్పటికి ఎవ్వరు రాలేరు. కానీ నా ఆఫీసే నాకు అండగా ఉంది వెనుక. కానీ మేము ఉండేది మాకు సంతింగ్లు లేవు, కిరాయిన్లే. ఆ కిరాయిన్లలో కూడా శవాన్ని వేసుకోలేరు, ఎంత బతలాడినా వేసుకోలేరు. కానీ ఈడ ఎంతోమంది ఉన్నారు. అలా మొగళ్ళు చనిపోతారా, పిల్లలు చనిపోతారా, తల్లులు చనిపోతారా తెలియదు. కానీ వాళ్ళ పరిస్థితి కూడా నా పరిస్థితి వచ్చినట్టే వాళ్ళ పరిస్థితి రావద్దు. ఇది కూడా కోరుతున్నా. ఒకటి మాకు ఇల్లు, ఒకటి మేము ఏదైనా చేసుకొని బతుకుతాము. ఈ వృత్తి మాకు వద్దు, మేము పని చేసుకునేందుకే సిద్ధపడ్డాం. కానీ మాకు ఒకటి ఉండేందుకు నీడ కావాలా. ఏదన్నా మేము కూరగాయలు కానీ జంగల్ స్టోర్ కానీ ఏది పెట్టుకునేందుకైనా మేము సిద్ధంగా ఉన్నాం సార్. సెక్స్ వర్కర్లు కొంతమంది స్ట్రీట్ బేస్డ్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇల్లు లేవు, చాలా కాలం నుంచి ట్రై చేస్తున్నా. సో మనకి కరెక్ట్ ఛానల్ కూడా అంటే ఒక్కొక్క కలెక్టర్ ఒక్కొక్క ఇంపార్టెన్స్ మీద పనిచేస్తున్నారు. ఇంతకుముందు రామాంజనేయ సార్ ఉన్నారు, ఆయన మీ దగ్గరికి వచ్చారు, నా దగ్గరికి వచ్చి అడగండి మిమ్మల్ని అన్నారు. మనం వెళ్ళి అడగలేకపోయినాము. ఆయన ఉన్నప్పుడు కానీ, యువతారాయణ మేడం ఉన్నప్పుడు కానీ, సో నారాయణ రెడ్డి సార్ ఉన్నప్పుడు ట్రాన్స్జెండర్స్ కోసం ఒక ప్రత్యేక నిధి పెట్టిండు 10 లక్షల రూపాయలు పెట్టి. సో తర్వాత అది కూడా డిఫాల్ట్ అయిపోయింది. అంటే ఒక్కొక్క కలెక్టర్ గారు ఒక్కొక్క ఇంట్రెస్ట్గా పనిచేస్తుంటారు. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరుంటాయి. కాబట్టి మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం ముఖ్యం. ఇల్లు లేదు, ఇప్పుడు చనిపోయారు, కిరాయిలలోకి శవాన్ని కూడా తీసుకురానివ్వరు. సో కాబట్టి కొంతమందికైనా ఇల్లు కల్పించాలనేది నేను పక్క ధ్యేయంతో ఉన్నాను. తప్పకుండా ప్రయత్నం చేద్దాము. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను జడ్పీ చైర్మన్ సార్ని. సార్ కూడా అన్నారు మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, మీకు నేను కూడా కవరింగ్ లెటర్ ఇస్తాను, దానికి గవర్నమెంట్కి పంపుదాం అంటున్నారు. తప్పకుండా అంటే కాకపోతే ఏంటంటే మనం అనుకున్నప్పుడు రాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే గత 6 నెలల నుంచి 9 నెలల నుంచి ఒక ఇబ్బంది ఉంది మనకి. ఏమి ఇబ్బంది ఉందంటే ఎలక్షన్ కోడ్స్ ఉంటాం,
స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి, మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎవరి దగ్గర పోయినా పని కాదమ్మా. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తప్పకుండా ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఈ మహిళా సెక్స్ వర్కర్స్ హక్కుల దినోత్సవం నాటికి కనీసం ఒక 10 మంది కన్నా కానీ ఇల్లు స్థలాలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని నేను అనుకున్నాను, చేస్తాం కూడా. థ్యాంక్ యూ. మన జీవనం భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం, గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా. మిలమిల మెరిసే ఒక అగ్నిగణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా. తరతరాల భారతీయ తాపసులది మార్గం, తరతరాల భారతీయ తాపసులది మార్గం. ఆత్మలోని వేదనం అమ్మకు నీరాచనం, సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం. భూమి పొరలలో పురుడుని పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా. ఆ జన్మాతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా. అనామికత సందేశం వైదవ జీవన సారం, అనామికత సందేశం ఐదవ జీవన సారం. జనని జన్మ కారణం జన్మభూమి వీరుణం, జనని జన్మ కారణం జన్మభూమి వీరుణం. సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం. మమతల సిరులై తన్మయ చెరువై మనము సాగాలి సమరమున సాగిన శరమై. కోరల గంటై కోటి ఆశల పంటై మనం రోగాలి జనపదాల గుండెల స్వరమై. కర్మ ఫలము ఆశించని ధర్మ వీరులం మనం, కర్మ ఫలము ఆశించని ధర్మ వీరులం మనం. జయ జయ హే మాతరం, జయం జయం భారతం. జయ జయ హే మాతరం, జయం జయం భారతం. సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం. పట్టుదల అంటే ఎవరైనా డెవలప్ కావచ్చమ్మా. సో రండి అమ్మా, ముందుకు రండి. మరి సారు మీ ఇద్దరు చాలా బాగా పాడారంట, శకుంతల అండ్ సో చైర్మన్ శ్రీ దాదానగర్ విఠలరావు గారిని ఒక సందేశం అందించవలసిందిగా కోరుతున్నాను. అంతర్జాతీయ ఆ పేరు బదులు దేవుడు బిడ్డల రోజుకు ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన డాక్టర్ ఈ స్నేహ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ సీతయ్య గారికి, అట్లాగే విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మా ప్రాణ స్నేహితుడు విదేశం గారికి, అట్లాగే
మనోజ్ గారికి, డిపి అభయమణి జ్యోతి మేడం గారికి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి మేడం గారికి, ప్రెసైడ్ మీడియా సోదరులకి, దేవుడు బిడ్డలకి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. కూర్చున్న వాళ్ళంతా వేదిక మీద అంతా మీరు చాలా మాట్లాడేది, కానీ నాకు మాట్లాడడానికి ఏం అవకాశం లేదు. అయినా ముఖ్య అతిథిగా పిలిచారు కాబట్టి ఒక 5-10 నిమిషాలు మాట్లాడి క్లోజ్ చేద్దాం. మీ అందరికి బోర్ అవుతుంది. నా ఇంటెన్షన్ ఏంటంటే నా పాత్ర, నా రోలు పొలిటికల్గా 40 సంవత్సరాల నుంచి మాటలు తక్కువ చేస్తాం, పోట్లాడడం ఎక్కువ, ఉద్యమాలు ఎక్కువ. ఇప్పుడు మీతో మాట్లాడిచ్చింది అంటే చీకటి రాజ్యంలో ఏం నడుస్తూ ఉన్నది వెలుగులోకి తీసుకురావాలి. మేము ఈ స్టేజ్లో జడ్పీ చైర్మన్ అంటే డిప్యూటీ క్యాబినెట్ హోదా, 32 డిపార్ట్మెంట్లు మా కంట్రోల్ ఉంటాయి. మీ సఖీ సెంటర్ భారతీయ కూడా మా మీటింగ్కి వస్తుంది. మా దాంట్లో కూడా మీ శాఖ ఉంది, స్త్రీ శిశు సంక్షేమం అనే శాఖ కూడా ఉంది. నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా ఇప్పుడు కొత్తగా బాడీ ఎన్నుకున్నారు, 2 years ఒకసారి బాడీ, ఆ బాడీకి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరు వచ్చే బదులు మీ తరఫున రిప్రజెంటేషన్ మీ బాడీ చేయాలి. మీ బాడీ ఎవరికి చేస్తారు? స్నేహ సొసైటీ సిద్ధయ్య గారికి చేయండి. సిద్ధయ్య గారు నాకు రిప్రజెంటేషన్ చేస్తారు. నేను కూడా ఏదైనా విషయాలు ఉంటే మీకు ఆధార్ కార్డు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఓటర్ లిస్ట్లో పేరు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఏదైనా కావాలన్నా, అంటే మొన్నటి వరకు అయితే గవర్నమెంట్ ఉండే, గవర్నమెంట్ మారుతూ ఉంటాయి. అయినా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉంటారు, ఎమ్మెల్యేస్ ఉంటారు. నేను కూడా ఖచ్చితంగా హ్యుమానిటీ గ్రౌండ్లో మానవత్వ దృక్పథంతో మీ తరఫున సిద్ధయ్య గారి ద్వారా నేను కూడా కన్సల్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన ఎవరైనా రిప్రజెంటేషన్ చేస్తారని మీకు ఈ సందర్భంగా హామీస్తూ, నాకు మీ అందరిని చూడగానే 1987లో ఒక సంఘటన గుర్తుకొస్తుంది. నేను అప్పుడు నందిపేట నుండి, నేను కూడా ఇట్లనే సిద్ధయ్య గారి లెక్క, శ్రేయ సొసైటీ లెక్క సోషల్గా ప్రతి దాంట్లో ముందుంటుంది. సామాజికంగా, సాంఘికంగా ఇతరులకు సహాయపడే దాంట్లో ముందున్న వ్యక్తిని నేను. చాలా తెలుసు, విఠలరావు అంటే జిల్లాలోనే ఒక మంచి పేరు ఉన్నది. రాజకీయం రాకముందు సామాజికంగానే ఉంది కాబట్టి, మరి ఆ రోజు నేను నందిపేటలో ఉన్నప్పుడు నేను చూశాను. ఇదే మన ప్రింట్ మీడియా, ప్రెస్ వారు, ఛానల్స్ వారు ఉన్నారు పెద్దలందరూ, వారికి కూడా ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ, ఆ రోజు ఈనాడు పేపర్లో నేను చూసిన ఒక అక్షరం, నందిపేట జిల్లాకి ఇది నగబాటు కాదారేది హెడ్లైన్ వచ్చింది. అప్పుడు అక్కడ ఈ దేవుడు బిడ్డలు ఒక ఆడకట్టుకుంది, కొన్ని ఇల్లు కట్టుకుంది. నేను సిద్ధయ్య గారు అన్నట్టు ఆ పేరు తీసేసి దేవుడు బిడ్డలు అంటున్నా, మీరు అర్థం చేసుకోండి. మరి ఆ రోజు దాంతో అక్కడ ఒక యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం వచ్చినట్టు మొత్తం ఊరోళ్ళందరూ ఎగపడి ఆ ఇళ్ళ మీదకి వచ్చి అటాక్ చేసి వాళ్ళని అటాక్ చేస్తే, ఆ రోజు కాపాడిన వ్యక్తులలో ముఖ్యమైన వ్యక్తి నంబర్ 1 నేను ముందు. ఎందుకంటే వాళ్ళు కూడా మనోళ్ళే, సామాజికంగా మనుషులే కాబట్టి మీరు ఎందుకు ధ్వంసం చేస్తున్నారని నిలదీసిన వ్యక్తి నేను. వందల మందిని నిలదీసి మరి వాళ్ళకు కూడా పునరావాసం కల్పించిన వ్యక్తి. చిమ్రాజ్పల్లి శివార్లో వాళ్ళకు కూడా కొన్ని ఇళ్ళు కట్టించి, మరి వాళ్ళకు కావాల్సిన ఓటర్ లిస్ట్లో పేరు లేదు, ఓటర్ లిస్ట్లో పేరు చేయించి ఆధార్ కార్డ్స్ ఇప్పించి ఇటువంటి కార్యక్రమాలు చేసింది. ఎందుకంటే నేను కూడా మనదొక కుటుంబం, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా నేను మెదుట ఏదో చాలామంది అంటే జడ్పీ చైర్మన్ అంటే డిప్యూటీ క్యాబినెట్ హోదా, ఆ హోదా మెయింటైన్ చేయాలని. నా హోదా ఏందో తెలుసా? ఎప్పుడు ప్రజలలో ఉండేదే నా హోదా. అది ఇంకా కింది స్థాయి ప్రజల వాళ్ళు ఉండడం నా హోదా. ఇంకా మీరంటే ఇంకా ఇంట్రెస్ట్ దేవుడి బిడ్డలు.
చాలామంది అరే ఏం మీటింగ్ ఉంది వరల్డ్ దేవుడి బిడ్డల దినమట ఈరోజు ఇంటర్నేషనల్ డే. అరే అదా అరే ఆ పేరునగానే చిన్న చూపు. ఎందుకండి చిన్న చూపు? వాళ్ళు కూడా సమాజంలో ఒక మనుషులే. కొన్ని వీక్నెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు మీరున్నారు, పెద్ద పెద్ద క్యాపిటలిస్టులు ఉన్నారు, బంగ్లాలు ఉన్నారు, వాళ్ళు చేయడం లేదా? అది వ్యభిచారం కాదా? మీరు చేస్తేనే వ్యభిచారమా? కాబట్టి ఇదంతా గ్రహించి సుప్రీంకోర్టు కూడా మీకు కొన్ని రైట్స్ కల్పించింది. ఎందుకు వాళ్ళకు కూడా ఎందుకు చెడుగా చూడాలి? సమాజంలో వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, వాళ్ళకు కూడా కొన్ని హక్కుల బాధ్యతలు ఉంటాయి. హక్కులు కాపాడాల్సిన బాధ్యత మనదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత భారతదేశంలో మీ అందరి మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. అంటే నాడేమో చెడు అభిప్రాయం, నేడు మీ మీద మంచి అభిప్రాయం. కొందరు ఇప్పుడు అనుభవపూర్వకంగా చెప్పింది, లక్ష్మి కానీ సరస్వతి కానీ స్వరూప కానీ. మరి ఇటువంటి దాంట్లో మీరు వెలుగులోకి తేవాలి, కాంప్లైంట్ ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు రికార్డ్ చేయించిన మీ మాట మీరు కాంప్లైంట్ చేసి విత్ సిద్ధయ్య గారికి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన, నేను డైరెక్ట్ పోలీస్ సిపితో మాట్లాడి నేను మిమ్మల్ని వెలుగులోకి తీసుకొస్తాను. ఈ రోజుల్లో ఈ హరాస్మెంట్ ప్రజాస్వామ్య యుగంలో నేను ఫస్ట్ టైం మొదటిసారి వింటున్నాను. నేను 3 సార్లు మీటింగ్కి వచ్చిన, అందుకే ఇట్లా మేము మాట్లాడడం సోయి మీద మీరు వినడం పోవడం మీటింగ్ సందేశం కాదు. నాకు మీలో ఉన్న మరి మీకు కష్టాలు ఏమున్నాయో అవి చెప్పాలి, అవి వెలుగులోకి తీసుకురావాలనేది నా ఉద్దేశం. కాబట్టి మీరు ఎటువంటి దానికి భయపడేది లేదు. ఎంత రౌడీ అయినా ఎటువంటి వాడైనా ఎస్ఐ కాదు, సిఐ కాదు, ఏసీపీ కాదు, సిపి లెవెల్లో మాట్లాడే శక్తి నాకు మీ గురించి. కాబట్టి మీరందరూ అధైర్యపడవద్దని చెప్పి నేను ఇప్పుడే మా మిత్రులు వీరేశం గారితో చెప్తా ఉన్నాను. నిన్న రాత్రి రంగులారత్నం ఒక సీరియల్ చూసి, దాంట్లో మంచి క్యారెక్టర్ ఉన్న ఆ పిల్ల ఆమె ఏదో దారెంబడి పోతూ ఉంటే నడుస్తూ పోతుంది ఆమె. అయితే ఒక ఆటో వాళ్ళు వస్తారు, ఇప్పుడు చెప్పింది ఆటో సంగతి నాకు గుర్తుకొచ్చింది. ఆటో వాళ్ళు వచ్చి మరి ఆటో ఎక్కండి, ఎట్లా ఎండలు అవుతున్నారంటే, లేదు లేదు నా దగ్గర డబ్బులు లేవు అన్న. అంటే అన్న అని పేరుతో అంటున్నావు, నేను నా చెల్లెలుగా భావిస్తున్నా, ఆటో ఎక్కమ్మా, డబ్బులు లేకుండా నేను తీసుకెళ్తా గమనిస్తానంటే చెప్పిన రాత్రి వచ్చి నా సీరియల్ ఇప్పుడు గుర్తుకొస్తారు. తీసుకపోయి చక్కగా మీరన్న కొంపాలకే డైరెక్ట్ తీసుకోండి, అప్పుడు చెల్లించిపోతుంది. అంటే ఇప్పుడు కూడా కొందరు ఆటో వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని మీరు వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నారు. ఆటో పేరు కానీ నంబర్ కానీ అటువంటి ఇస్తే రేపటి నుంచే ఆటోలు బ్యాన్ చేయించి ఆ మార్గంలో నడకుండా చేస్తాను. మీ అందరికీ ఏ కార్యక్రమం మీకు ఆధార్ కార్డు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డ్స్ కావాలన్నా, ఏదైనా మీరు రిప్రజెంటేషన్ చేయండి. మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా సిద్ధయ్య గారికి చేయండి, సిద్ధయ్య గారు నాకు చేస్తారు. ఇప్పుడున్న గవర్నమెంట్ మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ వాళ్ళు వస్తారు, వాళ్ళతో కూడా నేను మాట్లాడి నాది కూడా సిద్ధయ్య లెటర్తో నాది కూడా కవరింగ్ లెటర్ మీ మంత్రి గారికి కూడా ఇచ్చి ఏ పనులున్నా సాధ్యమైన మట్టుకు ఆ పనులయ్యేటట్టు చూస్తాను మీకు హామీస్తూ. ఇక మాట్లాడాలంటే చాలా ఉంది, మరి ఈ మాట్లాడడం కాదు, ఇక పోట్లాడడమే. మీరు ఏ కంప్లైంట్ చేసినా ఖచ్చితంగా నేను నిలబడతా, అర్ధరాత్రి అయినా నేను ఉంటా. నేను చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకుల్లో నాదొక వెరైటీ. 40 ఏళ్ళ నుంచి నేను రాజకీయంలో ఉన్నా. నాదేంటంటే రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గరికి మనుషులను రప్పించుకుంటూ ఉంటారు. నాది అది కాదు, నాది రివర్స్ గేట్. నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తా ఏ సమస్య ఉన్నా. ఏదన్నా వాట్సాప్లో పెట్టుకుంటారు, దగ్గరికి పర్సనల్ వచ్చే అవసరం లేదు. వాట్సాప్లో పెట్టినా ఆ పనులు చేయించే బాధ్యత నాది.
ఇప్పుడు చూస్తే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, రోజు 10-15 కేసులు వస్తాయి. ఎవరు నా దగ్గరికి రాదు, వాట్సాప్లో పెట్టుకుంటా వాళ్ళకి దగ్గర ట్రీట్మెంట్ ఇప్పిస్తారు సూపరింటెండెంట్. ఇంకా పోలీస్ స్టేషన్ లేదా పని ఉన్నా వాట్సాప్ చెప్పండి, వాట్సాప్ పెడితే అలా పని చేయిస్తారు. కాబట్టి తిప్పుకునే మెంటాలిటీ నాకు కాదు. సరే చాలామంది అంటారు అందరూ, మరి ఈ సమాజంలో ఇప్పుడు మీరు ప్రజాప్రతినిధిగా పనికిరాలేము అంటే నాది బై బర్త్ అంతే, నేను ఒప్పుకోను దేనికి. కాబట్టి మీ అందరికీ నేను ఒక సోదరుగా అండా ఉంటానని చెప్తూ, దీనికి సపోర్ట్గా మనం చూసాము ఇప్పుడు బ్లైండ్ పిల్లలు శకుంతల కానీ, ఆస్మా కానీ, ఇప్పుడు యాక్ట్ చేసిన నందిని కానీ, కోసిట్ కానీ ఎంత మంచిగా ఉన్నారు. ఏదో బొగ్గలకి ఓడిపోయినారు, మన దాంట్లోనే ఉన్నారు పెద్ద పెద్ద కళాకారులు. ఏదైనా సాధించవచ్చు. కాబట్టి మీరు చిన్న చూపు చూడకుండా మీరు సాధ్యమైనంత మట్టు ఆ ప్రొఫెషన్ నేను ఖచ్చితంగా వదలను అని చెప్పా, వదిలి మరి సామాజికంగా సమాజంలో మేము కూడా ఒప్పుకోవాలని ముందుకు వస్తే మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా నేను మీ అందరికీ అండగా నిలబడతాను చెప్తూ, మరి సామాజికంగా ముందుకొచ్చే శ్రేయ సొసైటీ మనం చూస్తూ ఉన్నాం. ఎందరో పిల్లలు దివ్యాంగులు వాళ్ళ కుటుంబ సభ్యులాగా చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని కూడా నేను 3వ మీటింగ్ 3 సంవత్సరాల నుంచి పిలిచి మీకు కూడా ఏ కష్టాలు ఉన్నాయో నేను తీరుస్తాను, నేను ముందుంటానని చెప్పిన వ్యక్తి సిద్ధయ్య గారు. కాబట్టి ఈ సందర్భంగా శ్రేయ సొసైటీ సిద్ధయ్య గారు కానీ, ప్రిన్సిపాల్ కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంత మంచి సమావేశానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి, ముందున్న సోదరులు దేవుడి బిడ్డలకు, ప్రెస్ మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ చేస్తారు. ఇప్పుడు ఫామ్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఇప్పుడే అప్రూవ్ చేసిన ఫైల్ మేనేజ్ గారు ఇవి ఒక కమిటీ అనేది ఫామ్ చేయడం జరిగింది సార్. ఫస్ట్ టైం ఇప్పుడు మన జిల్లాలో డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ రిసోర్స్ గ్రూప్లో మేము సెక్స్ వర్కర్స్, ఎంఎస్ఎంస్, ట్రాన్స్జెండర్స్ ప్లస్ చేస్తున్న వాళ్ళ గుంపులో కలెక్టర్ గారు చైర్మన్, కలెక్టర్ గారు మెంబర్ సార్, చైర్పర్సన్ కలెక్టర్ గారు ఉంటారు. వీళ్ళందరూ మెంబర్స్ సార్. వీళ్ళందరితో ఒక మన జిల్లాలో ఒక గ్రూప్ అనేది నోటిఫై పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు అప్రూవ్ చేశారని చెప్పారు. దీంతో ఏమైపోతుందంటే భవిష్యత్తులో ప్రతి 3 ఒకసారి ప్రతి కమ్యూనిటీ తరఫున ఇబ్బందులు ఏమున్నాయో మనం డైరెక్ట్ కలెక్టర్ గారి దృష్టి తీసుకురావడం, కలెక్టర్ గారి నుంచి కానీ రాష్ట్ర స్థాయి దృష్టి తీసుకురావడం కోసం రాష్ట్ర స్థాయిలో ఒక గ్రూప్ ఉంది సార్, మళ్ళీ స్టేట్లో ఒక గ్రూప్ ఉంది. కాబట్టి ఎవరు ఇబ్బందులు ఉన్నా మనము టీజీ నుంచి జరిగిన తీసుకున్నాము. తర్వాత మీరు ఇచ్చిన పేర్లు మనం పెట్టడం జరిగింది. కాబట్టి అలాంటి గ్రూప్లో మీ ఏ సమస్యలు ఉన్నా కూడా మీ మీటింగ్ టీజీ వాళ్ళు టీజీ సమస్యలు, ఎఫ్ఎస్డబ్ల్యూస్ ఎఫ్ఎస్డబ్ల్యూ సమస్యలు, ఎంఎస్ఎం సమస్యలు ఖచ్చితంగా ఆ గ్రూప్లో తీసుకొస్తే డైరెక్ట్ గారు కలెక్టర్ గారు కూర్చుంటారు. కాబట్టి మీ ప్రాబ్లమ్స్ అక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు ఏమున్నాము చెప్పుకుంటే ఆ గ్రూప్ కమిటీలో కూడా మనకు చెప్పుకునే అవకాశం ఉంటుంది. మనకు సమస్యలు కూడా సహకారమయ్యే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. విధంగా మరి ముఖ్య అతిథి గారి సందేశానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సారు ఏదైనా ఒక మాట అన్నారంటే తప్పకుండా మాట మీద నిలబడతారు. కాబట్టి మీ రిప్రజెంటేషన్ ఏదున్నా కానీ రిటర్న్లో సిబిఓ ద్వారా మోయిజ్ ఉంటాడు, మీతో పాటు ఇప్పుడు కౌన్సిలర్ ఉంది, జిఎన్ఎం ఉన్నారు. సో వాళ్ళతో కూర్చోబెట్టుకొని రాయించి మా వరకు తీసుకురండి. సార్ రేపే సిపి గారితో మాట్లాడతామన్నారు ఆయుష్ వేదిక. సో ఆ చెన్న గురించి కానీ, ఆజీరా గురించి కానీ ఏదున్నా కానీ ఇంకా ఏ విషయాలు ఉన్నా, ఇప్పుడు ఎవరో వాళ్ళు వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్లో చేపెట్టి డబ్బులు పుంజుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా రిటర్న్లో పెట్టండి. పెడితే సార్ గారి ద్వారా మళ్ళీ మనం ఒకసారి ఇంతకుముందు మనం చేసినా మళ్ళీ సార్ ద్వారా పోతే వేరే విధంగా ఉంటుంది స్పందన. సో అందరం తప్పకుండా చేద్దాం సార్. సార్ ధన్యవాదాలు సార్ మీకు. పుష్ప జీ దివ్య ది ల్యాండ్లో ఇండియాలో
ఇష్టమా? దీనికి మీ అమ్మ ఆమె తీసుకోవడం ఇండియాలో నువ్వే ఉన్నావా? లేదు నువ్వు పిల్లవాడు స్నాక్స్ చూపించాలంటే జస్ట్ డౌట్ వచ్చి ఇంటి ఎవరు డబ్బా వాళ్ళు అన్నారు అదే డబ్బా గౌరీబాయి, పెంటవ, అంజన్బాయి, బి విజయ, బి మమత, మీరాబాయి, వీళ్ళందరూ లైన్లో వచ్చి ఇట్లా నింపాయండి. తొందరగా నువ్వు రాదు ఆమె కొంచెం వెళ్తాం ఓకేనా? ఉంది ఏ లక్ష్మియా సంగీతనా అటు వెళ్ళిపోండి. సరస్వతి, వాళ్ళిద్దరండి ఇక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరు ఏ లక్ష్మి అమ్మ ఇట్రా చూసేసి అమ్మతో ఇట్రా కొంచెం రండి అందరు అన్ని సార్ వేస్తాం. వచ్చేసి నోటీస్ వచ్చేసి చీఫ్ గెస్ట్ ఆపాల నాకు ఇంకా
అమ్మా ఓ అమ్మా నా జరగాలి నువ్వు అరుణ్ నీ బాధ నీకు sudah ya saya bisa di phone number ini program shopping kasih ama aku dia pakai lima mata ko pula, 5 mata.
ముఖ్య అతిథిగా వచ్చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ రాధన గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి వారు మేము ఈ కార్యక్రమం పిలిచినప్పుడు కూడా మరి సమయాన్ని కేటాయించారు. ముఖ్యంగా మహిళా సెక్స్ వర్కర్లు అన్నప్పుడు ఒక స్టిగ్మా డిస్క్రిమినేషన్ ఉన్న రోజుల్లో మరి ఈ కార్యక్రమానికి కూడా గత 3 సంవత్సరాలుగా కంటిన్యూస్గా మా కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చి మరి మా సోదరి మండలిని దీవిస్తున్న జిల్లా పరిషత్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో విశిష్టాతిథులు పాల్గొన్న వీరేశం సార్, మా కార్యవర్గ సభ్యులు ధన్యవాదాలు. అదేవిధంగా సుధాకర్ డిపిఎం క్యాప్కి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా జ్యోతి ప్రిన్సిపల్ స్పెషల్ స్కూల్ ఫర్ మెంటల్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మరి మహిళా చట్టాల గురించి అవగాహన కల్పించిన భానుప్రియ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ సభ్యు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైజ్ అహ్మద్ ప్రోగ్రామ్ మేనేజర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొంటున్న సోదరి సిబ్బందికి మరి ఆర్గనైజర్స్కి సోషల్ మీడియాకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం థ్యాంక్ యూ.